అలా హుబ్లీ రావటము, మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవటము చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పోయినసారి వచ్చినప్పుడు వర్షాలే, ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు కూడా పోయినసారి కంటే కూడా ఇంకా మంచి వర్షాలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనము కూడుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంఘము గురించి, సంఘం యొక్క నిర్వహణ గురించి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడైనా ఒక స్థానిక సంఘం ప్రారంభమైంది అంటే ఆ స్థానిక సంఘం నుంచి దేవుడు ఏం ఎదురు చూస్తాడు. ఎక్కడికైనా వెళ్ళి విత్తనం విత్తడం జరిగింది, వాక్యం అనే విత్తనము. అక్కడ కొన్ని హృదయాలు, మెత్తటి నేల అని చెప్పేసి అంటాడు కదా, మంచి నేల అని అంటాడు. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు అవి ఫలించటం మొదలు పెడతాయి. అది దేవుని వాక్యానికి లోబడతారు. లోబడినప్పుడు అక్కడ ఒక స్థానిక సంఘం ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి సంఘమే అనుకోండి, లేదంటే మాది అవ్వచ్చు. ఆ స్థానిక సంఘం నుంచి దేవుడు ఏమి ఎదురు చూస్తాడు? మరొక రకంగా మన నుంచి ఏమి ఎదురు చూస్తాడు? అభివృద్ధి చెందటం. అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాప్తిస్వం పొందిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేయొద్దండి దయచేసి. పొందిన వాళ్ళు ఎవరో చేయొద్దండి అనాల్సింది. అసలు స్థానిక సంఘం నుంచి దేవుడు ఏమి ఎదురు చూస్తాడు? పోనీ ప్రశ్న మరొక రకంగా, అసలు దేవునికంటూ ఏమైనా కోరికలు ఉన్నాయా? అనేక మంది కుమారులు కావాలి, ఇంకా నశించిపోయిన ఆత్మలను రక్షించాలి, ఇంకా విశ్వాసము వృద్ధి చెందాలి, ఇంకా క్రీస్తు సారూప్యమును సాధించాలి. ఎప్పుడైనా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం, ఎక్కడైనా స్థానిక సంఘం ప్రారంభమైతే మేమేం చేయాలి, మేము ఎలా ఉండాలి అంటే, మనం బైబిల్కి వెళ్ళిపోయి అసలు బైబిల్లో ఉన్న సంఘాలు ఏం చేస్తాయి, ఎలా ఉండేవి అనే దాన్ని కనుక మనం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి స్థానిక సంఘానికి అదే వర్తిస్తుంది. అంతే కదా, మనం దానికి విభిన్నమేం కాదు. కాబట్టి బైబిల్లో మనం వెళ్ళిపోయి అసలు స్థానిక సంఘాలు అనేటువంటి మాట చెప్పామనుకోండి, మొట్టమొదటి స్థానిక సంఘం ఏం చూస్తాము? యెరూషలేము స్థానిక సంఘం. అంతే కదా, భూమి మీద ప్రారంభమైనటువంటి మొట్టమొదటి స్థానిక సంఘం అనగానే అపోస్తుల కార్యగ్రంథానికి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళిపోయి 2వ అధ్యాయము, పేతురు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు మొట్టమొదట స్థానిక సంఘం ప్రారంభమైంది. మొట్టమొదటి స్థానిక సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్లకు దేవుడు చెప్పినటువంటి పని, 2వ అధ్యాయానికి ముందుగానే వాళ్ళకు ఒక మిషన్ అప్పగించాడు. దాన్ని మనం చూసి వెళ్దాము. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనాన్ని కనుక చదివినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందును భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని ఇక్కడ వాళ్ళకు ఒక మిషన్ క్లియర్గా చెప్పేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది. మరొక రకంగా చెప్పాలంటే రూట్ మ్యాప్ అని అనొచ్చేమో, అంతే కదా. వాళ్ళు ఏం సాధించాలి అనేటువంటిది అపోస్తులకు చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ప్రశ్న ఏమిటంటే, ఈ 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు యెరూషలేము తర్వాత యూదయ, సమరయ తర్వాత భూ
దిగంతములు. ఇంకా మీరు మ్యాప్ భూమి కనుక చూసినట్లయితే ఎక్కడో ఒక చిన్న ప్రాంతంలో యెరూషలేములో ప్రారంభమైనటువంటిది, అక్కడి నుంచి విస్తరణ. అంటే ఇందులో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే విస్తరణ. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంతేనా? యెరూషలేములో ఉన్నారు, చక్కగా యెరూషలేములోనే పని చేసుకోండి అన్నాడా? ఎంతవరకు విస్తరణ కావాలి అంటే విస్తరణ కావాలి దేవునికి, అంతే కదా. ఆయన కోరిక క్లియర్గా అర్థమవుతుంది, విస్తరణ కావాలి దేవునికి. ఎంతవరకు? అయ్యా పక్క ఊరు వెళ్ళే సరిపోతుందా అంటే, అయ్యా ఎంతవరకు విస్తరించమంటావు అంటే, భూమి మొత్తం, భూ దిగంతాల వరకు, అంటే మొత్తం అరౌండ్ ద గ్లోబ్, మొత్తం భూమి అంతా కూడా నింపేసేయాలి. ఎంతవరకు అంటే భూదిగంతములు. మరొక విధంగా చెప్పాలంటే మొత్తం భూమి అంతా కూడా విస్తరించాలి. అంటే దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అంటే, అపోస్తుల దగ్గర నుంచి ప్రారంభమైన స్థానిక సంఘాలు, ఈరోజు మన ఊర్లో ఉన్నటువంటి మన స్థానిక సంఘం వరకు దేవునికి ఉన్నటువంటి కోరిక ఏమిటి, ఆయన ఏం కావాలనుకుంటున్నాడు, నా నుంచి ఏం ఎదురు చూస్తున్నాడు, మన స్థానిక సంఘం నుంచి ఏం ఎదురు చూస్తున్నాడు అంటే, ఆ రోజు వాళ్ళకి చెప్పింది యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాలు, మొత్తం భూమి మొత్తం కూడా విస్తరించాలి. ఈరోజు ఇదే ఆలోచన మీరు తీసుకోండి. మనం ఉన్నటువంటి మన స్థానిక సంఘము మన చుట్టుపక్కల ఎంతవరకు విస్తరించింది, అసలు ఎంతవరకు విస్తరించాలని మనం ఒక గోల్ పెట్టుకున్నాం. గోల్ సెట్టింగ్ అని చెప్పేసి అంటారు కదా. ఇక్కడ ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే స్కూల్లో వేసేటప్పుడు మనకంటూ ఒక గోల్ ఉంటుంది, వీళ్ళని ఏం చదివించాలి అనేటువంటిది, అంతే కదా. ఆ గోల్ ప్రకారం డాక్టరో, ఇంజనీరో వగైరా వగైరా ఒక ప్లానింగ్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కొంతకాలానికి ఖచ్చితంగా సాధిస్తాం, అంతే కదా. ఇప్పుడు మన స్థానిక సంఘాల్లో మన గోల్ ఏమిటి, అసలు ఏం ఆలోచన చేస్తున్నాం? కొన్ని స్థానిక సంఘాల గోల్ ఎలా ఉంటుందో తెలుసా? ఆదివారం రావటం, ఆరాధన చేసుకొని వెళ్ళటం. వాళ్ళ గోల్ ఏంటి అంటే వాళ్ళు ఆరాధించటం, అంతే, వర్షిప్. మా దగ్గర బాగానే ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రదర్ అని చెప్పేసి అంటారు. అంతేనా దేవుడు ఎదురు చూసేది? మీరు కొన్ని స్థానిక సంఘాలు కాదు, ఎక్కువ స్థానిక సంఘాలు వాస్తవంగా అబద్ధాన్ని అరిచి చెప్పి భూమి అంతా నింపుతున్నారు. కానీ సత్యం మన దగ్గర ఉండి మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు వెనకబాటుతనానికి ప్రధానమైన కారణం ఏంటంటే బయట నుంచి వచ్చే అడ్డంకి కాదు, అపవాది మనల్ని అడ్డగించటం కాదు, వాస్తవంగా మన లోపల మనల్ని మనమే అడ్డగించుకుంటున్నాం. అసలు మనకు ఆలోచనే లేదు, నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనే లేదు. ఈరోజు మీరు చాలా మంది, ఒక సగటు క్రైస్తవుని చూడండి, నాకు నా చదువు ఉంది బ్రదర్, నాకు నా ఉద్యోగం ఉంది బ్రదర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే వ్యాపారం అయితే వ్యాపారము, వాళ్ళు ఆదివారం మాత్రము ఆరాధనకి రావటం మాత్రమే వారి బాధ్యతని ఫీల్ అవుతూ ఉన్నారు. ఆదివారం వచ్చామా వెళ్ళామా అంతే అయిపోయింది. ఇంకా కొన్ని స్థానిక సంఘాల్లో అంటే సువార్త అంటే సేవకుడు ఉన్నాడు కదా, ఆయన బాధ్యత అని ఆయన్ని నెట్టి వీళ్ళంతా కూడా వీళ్ళ పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళో ఇద్దరో వెళితే తీరేటువంటి చిన్న కోరిక కాదు ఇది. ఈ గోల్ అనేటువంటి చిన్న గోల్ కాదు. నిజంగా మీరు చూడండి, విస్తరణ అనేటువంటిది ఎంతవరకు అంటే, యోదయ ఒక ఊర్లో, ఒక టౌన్లో ప్రారంభమై అక్కడి నుంచి యెరూషలేంలో ప్రారంభమై యోదయ అంటే ఆ ప్రాంతము, యోదయాన్ని దాటిన తర్వాత ఒకవేళ మీరు క్రీస్తు ఉన్నటువంటి క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పట్టణం అని తెలుగు బైబిల్లో 3వ మ్యాప్ ఉంటుంది. అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాలు, పాత నిబంధన కాలపు పాలస్తీనా, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. 3వ మ్యాప్ లో గనక మీకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. యెరూషలేం కింద ఉంటుంది, ఆ డెడ్ సీ ఉంటుంది కదా, దానికి కొంచెం పైనగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ఒకసారి మీరు మ్యాప్ తీసుకోండి. మ్యాప్ తీసుకుని అందులో కొన్ని విషయాలు మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు క్రొత్త నిబంధన కాలంలో ఉండేటువంటి ఆ పాలస్తీనా పట్టణం ఎట్లా ఉంది, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడుతున్నాడు అనేటువంటిది. ఆ మ్యాప్ని మీరు చూసినప్పుడు అందులో మీరు చూస్తూ ఉన్నారు కదా, అందులో మీకేం కనబడుతుంది? మ్యాప్ను మీరు గమనించినప్పుడు యెరూషలేము అని మీరు కింద ఉన్నటువంటి మృత సముద్రానికి కొంచెం పైకి రండి. కొంచెం పైకి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ నేను చూపిస్తాను, అది ఎలాగ చిరిగిపోయి ఉంది కాబట్టి ఇక్కడ పెడతాను. ఇదిగో ఇక్కడ నా కింద వేలు ఉంది కదా, స్క్వేర్ బాక్స్ ఇచ్చాడు ఒకటి కింద, ఇక్కడ యెరూషలేము అని ఉంది కదా, ఇది ఒక టౌన్. మేజర్గా కనుక మీరు దీన్ని చూసినట్లయితే ఈ ప్రాంతం అనేటువంటిది
మీరు దీన్ని పైన ఉన్నది గలిలయ ప్రాంతం, పెద్ద అక్షరాల్లో రాశాడు గలిలయ ప్రాంతం. మధ్యలో ఉన్నటువంటిది సమరియా ప్రాంతం, పెద్ద అక్షరాల్లో రాశాడు. కింద ఉన్నటువంటిది యూదయ ప్రాంతం. అంటే మేజర్గా 3 పార్ట్లు అనమాట ఇజ్రాయెల్ దేశం. గలిలయ, సమరియా, కింద ఉన్నటువంటిది యూదయ ప్రాంతం. ఇప్పుడు ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి సమరయుల్ని వీళ్ళు అంటుకోరు, ముట్టుకోరు. వీళ్ళు గలిలయలో యూదులు ఉంటారు, యూదయలో యూదులు ఉంటారు, ఇక్కడ సమరయులు ఉంటారు. మీకు తెలుసు యోహాను సువార్త 4 పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తారంటే యూదయ నుంచి యోర్దాన్ దాటుకొని అటు చేసి మళ్ళీ యోర్దాన్ దాటుకొని ఇటు వస్తారు. ఎందుకంటే ఈ దారిలో నుంచి కనుక వెళ్తే వీళ్ళని పట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అస్పృశ్యత అని అంటారు కదా, అంటరానితనం. వాళ్ళు అంటరాని వాళ్ళు కాబట్టి, అంటే ప్రయాణం అంటే ఇవాళలాగా కాదు, ఒక బైకో కారో లేకపోతే బస్సో వెళ్ళటం కాదు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళాలి. మధ్యలో దాహం అయితే పొరపాటున వాళ్ళు అంటుకోవాలి, ముట్టుకోవాలి, లేకపోతే అమ్మ దాహం ఇవ్వని క్రీస్తు ప్రభు అడిగినట్టు పొరపాటున వాళ్ళ నీళ్ళు తాగాల్సి వచ్చింది. అందుకని ఈ బాధ అంతా ఎందుకని ఇలా దాటి అలా వెళ్తూ ఉంటారనమాట. అయితే ఇందులో దేవుని యొక్క కోరిక ఏంటంటే యెరూషలేములో ప్రారంభమైంది మిషన్, ఇక్కడ ప్రారంభమయ్యి నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే యూదయ ప్రాంతం నింపేసేయండి. యూదయ దగ్గర నుంచి సమరియా దగ్గర నుంచి బూదిగంతాలు, ఇక మొత్తానికి వెళ్ళిపోయారు, మొత్తం అరౌండ్ గ్లోబ్. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అందులో గనక మీరు గమనించినట్లయితే దేవునికి ప్రతి ఆత్మ కూడా కావాలి, ప్రతి ప్రాంతము కూడా కావాలి. కానీ ఈరోజు స్థానిక సంఘాలు ఎట్లా ఉన్నాయంటే మేము ఆరాధనకు వచ్చామా, మేము ఆరాధన చేసామా, మేము వెళ్ళిపోతున్నామా, ఇంతవరకే, ఇంతకు మించి ఏమీ లేదు. దీనివల్ల దేవుని కోరిక ఎన్నడూ కూడా నెరవేరదు. క్రీస్తు ప్రభు సంఘాలు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి మరి క్రీస్తు సంఘాలు ఇంత బాగా వాక్యం చెప్తారు ఏంటి, జనాలు అంతమందే ఉంటారు, మీరు కొద్దిమందే ఇంత బాగా సత్యం చెప్తారు కదా ఏంటి, మరి ఎక్కడ చూసినా కానీ సంఘాలు మీరు పెద్దగా కనబడవని. వెనకబడుతానికి కారణం ఎవరు? మనమే కారణం. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చే వాక్యం చెప్పరుగా, వాక్యం చెప్పవలసింది ఎవరు? ఒకసారి ఊహించుకోండి, క్రీస్తు ప్రభు ఆ మిషన్ వాళ్ళకి అప్పగించినప్పుడు 12 మంది అపోస్తులే ఉన్నారు. ఈవేళ మనల్ని ఒక 12 మందిని నించోబెట్టి ఈ మిషన్ అప్పగిస్తే మనం ఏమంటాం? ఇదే 12 మంది మన బోటు వాళ్ళని, ఈ రూమ్లో ఉన్న వాళ్ళని నించోబెట్టి ఒక 12 మంది, అది కూడా బెస్ట్ పర్సన్స్ ఎవరో సెలెక్ట్ చేసి 12 మందిని నించోబెట్టి మనకు అప్పచెప్తే ఏమంటాం? ప్రభు చాలా ఈజీ పని ఇచ్చావు, ఈవేళ రేపు కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్లు, అసలు అంతా కూడా వెహికల్స్, ఫ్లైట్లు, ఎంత ఈజీ ప్రభు ఈ 2021వ సంవత్సరంలో అంటామా? అమ్మో అవ్వదని చెప్పేసి అంటాం. ఈవేళ 2000 సంవత్సరాల క్రితం ఊహించుకోండి వాళ్ళకి ఆ మిషన్ ఇచ్చినప్పుడు. అంటే మొట్టమొదట మనం ఏమిటంటే మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. మెంటల్గా ఒక క్రిస్టియన్ దేన్ని మాత్రం ప్రిపేర్ అవుతున్నాడంటే ఎంతసేపటికి తాను దేవుణ్ణి ఆరాధించడం. క్రైస్తవ జీవితంలో పోరాటం అంతా కూడా నేను మానేయకుండా రావాలి. ఏది దీనికే పోరాటం అంతా కూడా దేనికి అంటే అందులోనే 5 నిమిషాలు లేటు, 10 నిమిషాలు లేటు, ఒక వారం మానేయటం. ఒక క్రైస్తవ జీవితంలో ఎంతసేపటికి పోరాటం ఏంటంటే మనం అంటూ ఉంటాం కదా సెల్ఫ్ డిఫెన్స్ అని. ఎంతసేపటికి వాళ్ళ ఆరాధన కొరకు వాళ్ళు పోరాటమే కానీ చెయ్యి అవతల పెట్టి అపవాది దగ్గర ఉన్నటువంటి ఒక్క ఆత్మను లాగేదానికి పోరాటం లేదు, 4 ఆత్మలు లాగేదానికి పోరాటం లేదు. ఎక్కడ దాకో కాదు, మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఆత్మలు లాగేటువంటి పోరాటం ఈరోజు చేయటం లేదు. అందుకని ఏమైపోయిందంటే అపవాది ఆయన నెగ్గుతూ ఉన్నాడు, ఆయన నెగ్గట్లేదు, మనమే నెగ్గేటట్లు చేస్తాం. మనం గెలిపిస్తున్నాం అపవాదిని. ఏం పర్లేదు, నేను నా వ్యాపారంలో ఉంటా, నేను నా ఉద్యోగంలో ఉంటా, మా పిల్లలు చదువులో ఉంటాం, మేము నిన్నేం ముట్టుకోం, జస్ట్ ఆదివారం వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతాం, నీ జోలికి మేము అస్సలు రాం, నీ దగ్గర ఉన్న ఆత్మల జోలికి అంతకంటే రాం, నువ్వు మమ్మల్ని గురించి పెద్దగా ఏం సీరియస్గా ఆలోచన చేయొద్దు అన్నటువంటి సంకేతాలు ఆయనకి ఇస్తూ ఉన్నాం. కానీ మొదటి శతాబ్దంలో అలగలేరు. మొదటి శతాబ్దంలో ప్రారంభమైన మీకు కొన్ని మాటలు చరిత్ర చదివేటప్పుడు, ఫస్ట్ సెంచరీ హిస్టరీ చదివేటప్పుడు క్రైస్తవులు మీకు తెలుసు నీరో చక్రవర్తి కాలంలో కానీ తర్వాత డొమిషన్ చక్రవర్తి ఆ కాలంలో ఎంత హింసలు ఎదురైనాయో మీకు తెలుసు. ఆ హింసలు ఎదురయ్యి వాళ్ళను చంపుతూ ఉంటే, సింహాల బోన్లో వేస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఏమాత్రం
కానీ ఈరోజు మనకి హింసలు లేవు, శ్రమలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. ఇంకా చెప్పాలంటే దేవుడు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మనకి ఇచ్చాడు. కానీ మనం పనిచేసేటువంటి విషయంలో ఒక్క విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. మీరు మీ పిల్లల్ని చాలా బాగా చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే అది కొనిచ్చారు, బాగా పెద్ద పెద్ద చదువులు చదివించారు, చాలా గొప్ప వాళ్ళని చేశారు. కానీ మీకున్న ఏ కోరిక, అసలు మా అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు కదా, వాళ్ళ కోరిక ఏంటి తీర్చాలని అసలు వాళ్ళకి ఏం అనిపించకపోతే, నోరు తెరిచి అడిగితే కూడా మీ కోరిక అసలు వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది మీకు? దేవుడు మనల్ని ఎంత దీవిస్తున్నాడు కదా, ఆయనకున్నటువంటి కోరికను మనం ఎప్పుడు ఆలోచన చేయకపోతే ఎట్లా ఉంటుంది? మనల్ని దీవించి, మన కుటుంబాలను దీవించి, మనకి ఈరోజు ఉన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి జీవితాలు ఇచ్చి అంతా చేస్తే ఇంకా మనం ఏం అడుగుతామంటే, అయ్యా నాకు వాళ్ళలాగా అది ఇవ్వలేదు కదా, వీళ్ళలాగా ఇది ఇవ్వలేదు కదా. ఇక్కడికి వచ్చి మనం పెట్టే రిక్వెస్ట్లు కూడా అయ్యే. జీవితంలో ఏ రోజైనా పర్సనల్ ప్రేయర్ చేసామంటే అది కూడా మనల్ని గురించి అడగటానికే. కానీ ఇంతవరకు అయ్యా ఎప్పుడు నేను నా గురించి ఆలోచన చేస్తున్నా, నీకంటూ ఏమైనా కోరికలు ఉన్నాయా చెప్పు, నేను వాటిని తీరుస్తాను అనే దిశగా ఏ రోజైనా మనం ఆలోచన చేశామా? మన కోరికలు ఎప్పుడు దేవుడి దగ్గర పెడతాం. అయ్యా నీ కోరికలు ఏంటి, నీకున్న కోరికలు ఏమిటి, అందులో కనీసం కొన్ని నాకు చెప్పు, నేను తీర్చాలని అనుకుంటున్నా అని ఈ దిశగా ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులను అడుగుతారు, అమ్మ నాన్న ఇంత బాగా పెంచారు కదా, నేను మీకు ఏం చేయాలి అని అడుగుతారు. అవునా కదా? ఆ పిల్లల్ని చూసి వాళ్ళు ముడుచుకుంటారు. నువ్వు ఆ మాట అడిగావు చాలయ్యా, చాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. లేదు, వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్తూ ఉంటారు. మన దేవునికి ఏదైనా కోరిక ఉందా అంటే ఉంది. ఏం కోరిక? సువార్త అనేటువంటిది విస్తరించాలి. ఎంతవరకు అంటే బూదిగంతాల వరకు. అంటే అది ఫస్ట్ సెంచరీ వాళ్ళకి ఇచ్చాడు కదా అంటాడు, వాళ్ళకి ఇచ్చినటువంటిది బూదిగంతాలకు వరకు వెళ్ళాలి. ఈ రోజు కూడా క్రీస్తు ప్రభు యొక్క కోరిక ఏమిటి అంటే మనం గమనిద్దాం. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు గ్రేట్ కమిషన్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఇందులో క్రీస్తు ప్రభు వెళ్ళేటప్పుడు దాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఒకసారి చదువుకుందాం దాన్ని. మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా అదే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ క్రీస్తు ప్రభు అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని అంటాడు. ఒక ఆయన అంటాడు, సరే ఆయనకి అధికారం ఉంటే ఉండొచ్చు, ఇది ఎందుకు చెబుతున్నాడని. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? పరలోకమందును మీరు చూడండి, గ్రేట్ కమిషన్ ఇచ్చేటప్పుడు ఈ మాటని చెప్తున్నాడు. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఒకసారి 28వ అధ్యాయం 18వ వచనం మనం చూసేటప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. కాబట్టి అంటే నాకు అధికారం ఇవ్వబడి ఉంది, నేనే సర్వాధికారిని, కాబట్టి మీరు వెళ్ళండి. ఉదాహరణకి హూబ్లీ అంతా నాదే, నువ్వు ఆ బజార్కి వెళ్ళి వాక్యం చెప్పిరా అని చెప్పేసి అన్నాం అనుకోండి. అంటే నిజంగా కనుక హూబ్లీ నాదే అయితే, ఈ హూబ్లీ అంతా నాదే అయితే, మీరు ఫలానా బజార్కి వెళ్ళండి అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎందుకు లేదు? పోనీ మరొక రకంగా చెప్దాం, కర్ణాటక సీఎంఏ వచ్చి ఇక మొత్తం అధికారం అయిందే కదా ప్రస్తుతానికి, మీరు హూబ్లీలో ఫలానా బజార్కి వెళ్ళి మీరు వాక్యం చెప్పండి అంటే మీరు భయపడతారా? ఎందుకు భయపడరు? సీఎం నేరుగా మీతో చెప్పి, నేను పంపిస్తున్నాను హూబ్లీలో, నువ్వు పలానా చోటకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు, లేకపోతే సేవ చేయి, నీకు ఏదన్నా అయితే నాకు డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఇది, ఫోన్ చేయంటే అప్పుడు కూడా మీరు భయపడతారా? ఎందుకు భయపడరు? మన భాషలో చెప్పాలంటే మనం కొంచెం ఉబ్బి ముందుకు వచ్చింది. ఎవరన్నా అడ్డు వచ్చినా కానీ అసలు ఈ చెస్ట్తోనే తోసుకొని వెళ్తాం, నేను ఎవరో తెలుసా, అంతే కదా. ఇప్పుడు మనం వేరు, అసలు సీఎం దగ్గర నుంచి అంత భరోసా వచ్చిందంటే అప్పుడు ఉండేటువంటి మనిషి వేరు, ఇంకొక మనిషిని చూస్తారు మనలో, అంతే కదా. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు పరలోకంలో భూమి మీద నేను సర్వాధికారిని కాబట్టి మీరు వెళ్ళండి అని సర్వాధికారి చెప్తే కూడా ఈరోజు భయపడుతున్నామంటే, నిజంగా చెప్పండి, సువార్తను ప్రకటించడానికి మీరు ఎప్పుడు భయపడలేదా? ఏ ప్రాంతంలో కూడా భయపడలేదా? ఏ వ్యక్తి ఎదురైనా భయపడలేదా? భయపడలేదు ఎప్పుడు. ఎందుకు? ఒక ప్రధానమైన సమస్య ఫస్ట్ సెంచరీలో క్రిస్టియన్స్కి మనకి ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే, మనమే కష్టపడి చేయాలేమో అని అనుకుంటున్నాం, మన వెనకాల ఎవరు లేరని అనుకుంటున్నాం. ఒకసారి ఒక ఆయన నేరుగా అంటున్నాడు,
ఏముంది బ్రదర్, ఊర్లోకి వెళ్తే ఏదన్నా సమస్య ఎదురైతే మన వెనక ఎవరాలు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, మనకంతా పొలిటీషియన్లు వాళ్ళు వీళ్ళు ఊరు పెద్దలు కూడా ఎవరు తెలియదు కదా అని అనుకుంటూ ఉన్నారు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఊర్లో ఉండేటువంటి ఊరు పెద్దల కంటే, పొలిటీషియన్స్ కంటే, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉండే ఏ మనిషి కంటే కూడా గొప్ప మనిషి ఒక ఆయన ఉన్నాడు. అది మనం చూడలేకపోతున్నాం. ఒక గొప్ప వ్యక్తి మన వెనకాల ఉన్నాడు, అది మనం చూడలేకపోతున్నాం. మీకు పాత నిబంధనలో ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉందా? ఎలీషా టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుకొస్తూ ఉందా? ఒకసారి మీ బైబిల్ రాజుల గ్రంథాలు కనుక తిప్పుకున్నట్లయితే ఎలీషా టైంలో జరిగినటువంటి ఒక సంఘటన అన్నమాట. ఆ రోజుల్లో సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉంటే, అయితే సిరియా ఆ రోజుల్లో చాలా శక్తివంతమైనటువంటి ఒక రాజ్యంగా ఉంది సిరియా. అయితే ఎంత శక్తివంతమైన రాజ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఇజ్రాయెల్ అంటే వాళ్ళు విడిపోయారు కదా, 10 గోత్రాలు 2 గోత్రాలు. ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా కానీ ఆ యుద్ధంలో వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఇంకా ఏంటంటే గెలవటానికి అసలు యుద్ధమే జరిగే పరిస్థితి కాదు. ముందుగానే వాళ్ళు వచ్చేటువంటి ఆ సమాచారం మెసేజ్ అంటే అదంతా కూడా సీక్రెట్గా జరుగుతుంది కదా, అదంతా కూడా లీక్ అయిపోతూ ఉంది ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇటు నుంచి ఇప్పుడు ఈ యుద్ధం అనేటువంటిది ఒక వ్యూహం, అది అంతే కదా, స్ట్రాటజీ. కానీ ఆ స్ట్రాటజీ ముందే లీక్ అయిపోతుంది. ఇటు నుంచి సైన్యం వస్తారు, ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారు, ముందుగానే ఆ ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. రాజు, సిరియా రాజు అందరినీ పిలిచి, మనలోనే వాళ్ళ మనిషి ఒక మనిషి ఉన్నాడు, ఎవడో చెప్పండి. ఎన్నిసార్లు ప్లాన్ వేసినా కానీ ఇలా అయిపోతుంది అంటే, అయ్యా మనలో ఎవరూ లేరు ఆ మనిషి. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అంట ఆయన. మీరు ఇక్కడ రాజు ఈ కోర్టులో కూర్చొని ఇక్కడ ఏం చెప్తారో ఆయన అక్కడ చెప్పేస్తున్నాడంట ఆ రాజుకి, ఇటు నుంచి వస్తారు అటు నుంచి వస్తారని. కాబట్టి అందువల్ల కానీ మనలో ఎవరు లేరయ్యా అని అన్నాడు. వెంటనే రాజుకు ఒక విషయం అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి ఆ రాజుని గెలవాలంటే ముందు ఆ ప్రవక్తను కట్టడి చేయాలి. ఆ ప్రవక్తను కట్టడి చేయకపోతే ఎన్ని ప్లాన్లు వేసినా ఇక్కడ కూర్చొని అనవసరం. ఇక ఆయనకు అర్థమైపోయింది, తెలియగల రాజు. వెంటనే ఏం చేశాడంటే, అయితే ముందు ఆ ప్రవక్తను పట్టుకోండి అని చెప్పేసి అన్నాడు. ప్రవక్తను పట్టుకోండి అంటే రాజులు 2వ గ్రంథం మీరు చదివేటప్పుడు 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 13వ వచనము, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్మని సెలవీయగా, రాజు అసలు ముందెళ్ళి వేగులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంపించాడు, స్పైస్ని పంపించి ఫస్ట్ అసలు ఆయన అరెస్ట్ చేసి పట్టుకొని రావాలంటే వెళ్ళి అసలు ఏ ఏరియాలో ఉంటాడో చూసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. వెళ్ళి చూశారు. చూసి వెంటనే 13వ వచనంలోనే అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చినాయా. దోతాను వచ్చాడు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దోతాను ఉంటుంది కదా, ఆ టౌన్ గురించి స్టడీ చేయండి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు అక్కడ మీరు నేర్చుకుంటారు. దోతాను వచ్చాడయ్యా. ఓకే, దోతాను వచ్చాడని ఇన్ఫర్మేషన్ రాగానే, కాబట్టి రాజు అక్కడికి గుర్రాలు రథాలు గొప్ప సైన్యము పంపాను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలా పట్టణాన్ని చుట్టుకొనగా, ఎంత స్పీడ్గా జరుగుతుందంటే వ్యవహారము, తెల్లారేసరికి సర్జికల్ స్ట్రైక్స్ కనుక చేసి వెళ్ళిపోయినట్లు తెల్లారేసరికి వచ్చేసి గుర్రాలు రథాలు, అంటే చాలా పవర్ఫుల్ ఆర్మీని ప్రయోగించాడు ఒక్క మనిషిని తేటానికి. గుర్రాలు రథాలు సైన్యం వచ్చి రాత్రికి రాత్రి వచ్చి దోతాన్ని మొత్తం చుట్టేసి తెల్లారేసరికి ప్రవక్తను పట్టుకొని వెళ్ళిపోవాలి అనుకున్నట్లుగానే. ఈసారి స్ట్రాటజీ బాగానే ఉంది. అయితే ఈయన కోర్టులో కూర్చొని ఈయన చేసే ఆలోచనలన్నీ ముందే రాజుకు చెప్తున్నాడు కదా. వీళ్ళు పట్టుకోవటానికి నేరుగా వస్తే ఆలోచన ఆయనకి తెలియదా? వీళ్ళ తెలివితేటలు చూడండి. ఈయన ఇక్కడ కూర్చొని ఆ రాజును పట్టుకుంటారన్న ఇదే ఆయనకి తెలిసిపోయి ముందే చెప్తుంటే, గుర్రాలు రథాలు సైన్యం పంపిస్తే ఆయనకి తెలియదా? ఒకసారి మనుషులు తెలివితేటలు అట్లనే ఉంటాయి. రాత్రికి రాత్రి పంపించాడు. ఆయన వ్యూహం, ఆయనకి మాత్రం ఆయన చాలా తెలివిగా వ్యవహరించాడు. తెల్లారేసరికి వాళ్ళు వచ్చేసేసరికి 14వ వచనము, కాబట్టి రాజు అక్కడ గుర్రాలు రథాలు గొప్ప సైన్యం పంపినవారు వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణాన్ని చుట్టుకొనగా, దైవజనుడైన అతడు పనివాడు పెందల కాడ లేచి, అంటే మనబోటోడు అనమాట, వాళ్ళు వస్తున్నారు. ఈ ప్రవక్త కూడా ముందే తెలుసు. ఎందుకంటే ఎట్లా తెలుసు అని మీరు అడుగుతారేమో, అదేం పెద్ద $1 మిలియన్ ప్రశ్న కాదు. ముందే అసలు అక్కడ ఆయన కోర్టులో కూర్చొని చేసేటువంటి ఆ స్ట్రాటజీ వ్యూహాలన్నీ కూడా రాజుకు చెప్తున్నాడు, నువ్వు అక్కడ జాగ్రత్త ఇక్కడ జాగ్రత్త అని. ఈయన మీదకి దోతానికి వస్తే తెలియదా? ఇంకా చెప్పాలంటే ఎన్ని గుర్రాలు రథాలు వస్తే కూడా లెక్కేసి చెప్పగలడేమో ఆయన. తెల్లారేసరికి ఈయన బాగానే కూల్గా ఉన్నాడు. పొద్దున్నే మనబోటి ఒక మనిషి లేచాడు,
దైవజనుడు లేచి పొద్దున్నే లేచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికి దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు రథాలు గల సైన్యం పట్టణాన్ని చుట్టుకుని ఉండుట కనబడేను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమో అని ఆ దైవజనునితో అనగా, భయపడ్డా? ఒక ఆయన అంటాడు, నో అంటే ఏం చేద్దామని అడిగాడండి అంటాడు. నో, ఏం చేద్దామని అడగటం కాదు, అయ్యో నా ఏలినవాడా అనేటువంటి ఆ మాటలోనే ఆయన భయం అర్థమైంది. ఏం చేద్దాం మనం? ఒకసారి ఈ 6వ అధ్యాయానికి ముందు కనుక మీరు చదివినట్లయితే ఎలీషా అప్పటికే చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన దగ్గర పర్సనల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ దైవజనుడు అనేటువంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఎలీషా ఏంటో, ఎలీషా యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో, ఏ దేవుడిని ఆయన నమ్ముకున్నాడో, ఆ దేవుడు ఈయనకి ఎంత సహకారిగా ఉన్నాడో తెలియనటువంటి విషయమా? కాకపోతే గుర్రాలు రథాలు సైన్యాన్ని చూసేసరికి కొంచెం భయపడి బెంబేలు ఎత్తిపోయాడు. బెంబేలు ఎత్తిపోయి మనం ఏం చేద్దామో, ఏం చేయాలయ్యా అని చెప్పేసి అన్నాడు. 16వ వచనం, అతడు భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాడు. ఏం భయపడొద్దు, ఆయన చాలా కూల్గా ఉన్నాడు. నువ్వు కూడా కూల్గా ఉండు, ఏం భయపడొద్దు. ఏంటయ్యా గుర్రాలు రథాలు సైన్యం ఇదంతా చూసాక కూడా, కత్తులు గుదియలు ఈటులు ఇవన్నీ చూసాక కూడా అంటే నువ్వు ఎదురుగా ఏం చూసినా కానీ అసలు నీకేం కనబట్టలేదు అనుకో, నువ్వేం భయపడొద్దు. ఇవాళ మనకు కూడా వర్తిస్తుంది. మీరు ఎదురుగా ఎవరిని చూసినా మీరేం భయపడొద్దు, వాళ్ళు ఎవరైనా మీరేం భయపడొద్దు. ఎందుకంటే మన పక్షాన ఉన్నటువంటి వాడు వారికంటే గొప్పవాడు. వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో మనము ఎవరి కొరకైతే పనిచేస్తున్నామో, మనల్ని ఎవరైతే పంపారో ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కంటే గొప్పవాడు. ఆయన ఒకే ఒక మాటలో చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. ఊరికినే వెళ్ళమని లేదు, నేను సర్వాధికారిని కాబట్టి మీరు వెళ్ళండి. అంటే ఈవేళ మనం ఎవరి తరపున వెళ్తున్నాం? సర్వాధికారి తరపున వెళ్తున్నాం. మనమేమి మామూలుగా వచ్చినటువంటి అనామకులం కాదు. కొంతమంది అంటారు ఏమన్నా ఇద్దాం, మనకి ఏమి అవ్వదు. ఇంకా చెప్పాలంటే వెంట్రుక కూడా రాలి కింద పడదు, మనల్ని ఎవరేం చేయలేరు అంతే. ఒకసారి అంటారు మీ ధైర్యం ఏంటని. మా ధైర్యం ఏంటంటే మమ్మల్ని పంపినైనే మా ధైర్యం. ఏమవ్వదు, ఎక్కడికి వెళ్ళినా ఏమవ్వదు. ఆయన్ని దాటి ఏమి చేయలేరు, ఎవరేమి చేయలేరు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవారు వారికంటే కూడా అధికులు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు ఈ 17వ వచనం చూసినప్పుడు, అని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రాల చేత రథాల చేత నిండి ఉండట చూచెను. అయ్యా ఒక్కసారి నేను చూసేది వీడికి కూడా చూపించాయా, బెంబేలు ఎత్తిపోతున్నాడు అని చెప్పేసి అడిగాడు. అడిగి ఒక్కసారి వీడికి చూపించంటే అప్పుడు ఆయన కళ్ళు తెరవజేశాడు దేవుడు. అప్పుడు కనబడింది ఆయనకి. ఏం కనబడింది? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యెహోవా పనివాని కళ్ళు తెరవజేసిన కనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రాల చేతను రథముల చేతను నిండి ఉండుట చేశాను చూచాను. వాళ్ళు మామూలు గుర్రాలు రథాలు వేసుకొని వచ్చారేమో. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇవి మామూలు గుర్రాలు రథాలు కాదు, అగ్ని చేత నిండిపోయినాయి. ఇంకా చెప్పాలంటే పరలోకపు సేన అని చెప్పేసి అంటాం కదా, మొత్తం ఆయన చుట్టుకొని ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన భాషలో ఆయన్ని టచ్ చేయటం కూడా వాళ్ళ వల్ల కాదు. సిరియా ఆర్మీ కాదు, ప్రపంచంలో ఏ ఆర్మీ వచ్చినా ఆయన టచ్ చేయటం కూడా వాళ్ళ కాదు. మీరు నమ్ముతారా మనల్ని కూడా ఎవరు టచ్ చేయలేరని? క్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, అంటే దీనికి ఈక్వలెంట్ వర్డే, మీ తల వెంట్రుకలనే లెక్కింపబడి ఉన్నాయి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? రాలిపోయే వెంట్రుకలని ఆయన లెక్క పెట్టుకుంటున్నాడనా? మరి దాని అర్థం ఏంటి? మీ వెంట్రుకలు కూడా ఆయనకి లెక్కే అంటే మిమ్మల్ని గురించి ప్రతిదీ ఆయనకి తెలుసు, అంతే కదా. మన చుట్టూ ఆ కాపుదల భద్రత ఉంది. కాకపోతే మనం ఏం చేయమంటే దాన్ని ఆలోచన చేసేది లేదు. ఈరోజు సువార్త ప్రకటన అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఆయన ఏదో మనల్ని ఊరికినే మీ తంటాలు మీరు బదండి, మీ కష్టం మీరు పడి ఏదో ఒక రకంగా నాకు పని చేసి పెట్టండి అని చెప్పేసి ఆయన పంపించలేదు. ఆయన పంపించేటప్పుడు గ్రేట్ కమిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి, ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. వెళ్ళేం చేయాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయం చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎంతమందిని? అయ్యా ఎంతమంది కావాలి నీకు అని అడిగాం. ఈరోజు పని మిమ్మల్ని అడిగారు అనుకోండి,
ఎన్ని ఆత్మలు చూడాలనుకుంటున్నారు మీరు విజయ్ కుమార్ గారు అని అడిగామనుకోండి, ఎన్ని చెప్తారు? కొంతమంది, నేను కొందరు సహోదరులతో మాట్లాడినప్పుడు 40-50 మంది అయితే చాలండి, నాకు పెద్ద కోరికలు లేవు, సంఘం ఒక 50 మంది సంఘం ఈ ఊరిలో కూర్చుంటే చాలు అన్నవాళ్ళు ఉన్నారు. కొందరు ఇంకొంచెం పెద్ద ఇంక 60-70 కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా పెద్ద ఇంక చెప్పిన ఆయన కూడా ఉన్నాడు. ఒకసారి ఒక సహోదరుని ఇలాగనే అడిగితే, మా ఊరంతా వచ్చి ఇక్కడ కూర్చుంటే చూడాలని ఉంది అని అన్నాడు. చాలా పెద్ద కోరిక. అంత పెద్ద కోరికలు ఎప్పుడైనా కోరుకుంటాం మనం? మా ఊరంతా మన దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళు మన దేవుణ్ణి ఆరాధిస్తే చూడాలని ఉంది అని ఎప్పుడైనా ఆ కోరిక కనీసం, అంటే జరగదు అని మనమే చెప్పేస్తాం ముందు, అట్లాంటి కోరికలు అంతా నువ్వు అవన్నీ జరిగే పనులు కాదు, ఏదైనా జరిగేది ఉంటే చెప్పంటాం. అంటే ముందు మనకి మనమే ఒక ఇన్ఫీరియారిటీ అని అంటాం కదా, ఇన్ఫీరియారిటీ అని చెప్పేసి మనకి మనమే అది జరిగేది కాదు, అయ్యేది కాదు. ఎందుకు అవ్వదు? సమస్త జనులను, అంటే నువ్వు కాళ్ళు కింద పెట్టి ఆకాశాన్ని అంటుకుంటే అయ్యిద్ది ఎప్పుడైనా? ఎప్పటికీ అవ్వదు. అంటే క్రీస్తు ప్రభు అట్లాంటి కోరిక కోరాడా? జరిగేది కదండి. నువ్వు నేను ఎందుకు చెప్తున్నావు అంటే క్రీస్తు ప్రభు కోరిన కోరిక అట్లాంటిది అని అనుకుంటున్నావా? ఇంపాసిబుల్ అని అనుకుంటున్నావా? ఆయనకు అన్నీ తెలుసు, అది పాసిబుల్లా కాదా అనేటువంటి తెలుసు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇప్పుడు మనం ముందుకెళ్ళి గమనించబోతాం. 1వ శతాబ్దంలో ఉన్న సంఘాలు మన భాషలో చెప్పాలంటే అద్భుతాలు చేశారు. కొద్దిమంది అద్భుతాలు చేశారు. ఈరోజు అద్భుతాలు చేయలేకపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ముందుకు ముందే మనం సామెతలో ఒక మాట చెప్తాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవగుదు అంటాడు. మనం చేతకాని వాళ్ళం అయిపోయాం. మనమే వచ్చిందంటే మనం అసలు రాకముందే జారిపోతాం, వచ్చిన తర్వాత ఇంకా జారిపోతాం, గుండెలు జారిపోతాయి అంతే. ఎవరో రాకముందే గుండెలు జారిపోయి కూర్చొని, అమ్మో అటు వెళ్తే ఏమైద్ది, వాళ్ళు వస్తారేమో, ఇటు వెళ్తే. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, హ్యాండ్ మైక్ కొనుక్కున్నారు, అటు ఇటు వెళ్ళొచ్చు కదా ఊర్లో అంటే, ఆ వైపు వెళ్తే వాళ్ళు హ్యాండ్ మైక్ లాక్కుంటారు బ్రదర్ అంటున్నాడు. ముందే కొన్నదే ఇప్పుడు కొత్త మైకు, అప్పుడే ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? వాళ్ళ ఏరియా వెళ్ళంట హ్యాండ్ మైక్లో చెప్తే లాగేసుకుంటారంట. అందుకనే మేము ఆ ఏరియా వెళ్ళట్లేదు. హ్యాండ్ మైక్ కొనుక్కున్న తర్వాత కూడా వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళి అరిసి చెబుతారు? వాళ్ళు ఒకసారి లాక్కున్నారు బ్రదర్, అందుకని అటు వెళ్ళట్లేదంటే కనీసం న్యాయం ఉంది. నువ్వు వెళ్ళకుండానే అటువైపు వెళ్తే వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు లాగేసుకుంటారు, అన్నీ నువ్వే ఊహించుకొని నువ్వే ఇక్కడ ఉండిపోయా. అంటే నీ దేవుడు ఏం చేయలేడా? అసలు దేవుడిని ఎప్పుడైనా తెచ్చి ఆలోచన చేస్తేగా. నేను ఎంతసేపటికి ఏమనుకుంటాడంటే, నేను నా హ్యాండ్ మైకు నా పక్కన వచ్చే 2-3 ఇంతవరకే ఆలోచన చేసుకుంటున్నాడు. ఎలీషా పక్కన ఉన్నటువంటి ఆ దైవజనుడు ఉన్నాడు కదా, పేరు కూడా భలే చెప్తాడు, దైవజనుడు. దైవజనుడు అంత దైవజనుడిలాగా ఆలోచన చేశాడు. ఈరోజు మనం కూడా అట్లాంటి దైవజనులమే. దేవుని శక్తిని చూడలేనటువంటి దైవజనులుగా మనం కూడా ఉన్నాం. కాబట్టి గొప్ప కార్యాలు మన వల్ల కావటం లేదు, ఎప్పుడు కూడా చూడలేకపోతున్నాం గొప్ప కార్యాలను. కాబట్టి దేవుడు అయితే ఆయన క్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, అయ్యా ఎంతమంది కావాలి అంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎందుకు అంటే అందరి దగ్గరికి వెళ్ళగలమా? ఒకసారి ఇదే ప్రశ్న నాకు వచ్చింది. భారతదేశంలో ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అట్లీస్ట్ ఒక్కసారి మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళకి కూడా నేను సువార్త చెప్పొస్తే ఎంత బాగుంటుంది చెప్పాలి. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే వీళ్ళకి కూడా చెప్పాలి. లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, సీఎంనో, పిఎంనో ఎవరినో చూసినా వీళ్ళకి కూడా జీవితంలో ఒక్క నిమిషమైనా, అర నిమిషమైనా నేను నా దేవుని గురించి సువార్త చెప్పాలి అని ఎప్పుడైనా అటువంటి కోరికలు మనలో కలిగినాయా? కలగు. ఇట్లాంటి ఒక ఏదన్నా మంచి వస్తువు చూసామనుకోండి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆ మొబైల్ ఒక అరగంట అయినా చేతిలో పట్టుకోవాలి బ్రదర్, ఆ కోరిక ఉంది. యాపిల్ ఫోన్ గురించి మాట్లాడుతూ, జీవితంలో యాపిల్ ఫోన్ ఎక్కువ కూడా కాదు, ఒక్క అరగంట అయినా చేతులు అలా పట్టుకోవాలి అంతే చాలు. అంతకంటే ఎక్కువ కోరిక నేనేమి యాపిల్ ఫోన్ వాడాలని కోరుకోవట్లేదు. ఇటువంటి కోరికలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి. కానీ ఎప్పుడైనా ఒక్క అర నిమిషమైనా నేను వాళ్ళకి సువార్త చెప్పాలి, నన్ను అయ్యా ఆ రకంగా నువ్వు బలపరచు, అంతకంటే నాకు పెద్ద కోరిక లేదు, నా చేత నువ్వు అలాంటి గొప్ప వాళ్ళకి వాక్యం చెప్పించు, ఎప్పుడైనా మనం అనుకుంటామా? అటువంటి కోరిక ఎప్పుడైనా ఒక్కసారి కలిగిందా? అసలు అట్లా ఎవరైనా చేస్తారా? మీరు అమెరికాలో కనుక చూసినట్లయితే బ్యాట్సెల్ బ్యారెట్ బ్యాక్స్టర్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత వెళ్ళి గూగుల్లో కొట్టండి, పుంకాలు పేజీలు వస్తే బ్యాట్సెల్ బ్యారెట్ బ్యాక్స్టర్ ఆయన పేరు. చాలా విద్యావేత్త. ఎంత విద్యావేత్త అంటే అంబేద్కర్తో పోల్చడం కాదు, కానీ అంత చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. ఆయన మిషనే ఏంటంటే, అసలు
ఆయనకి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనకి ఎవరు ఏర్పాటు చేయలేదు. ఆయన మిషన్ ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్నతమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి సువార్తను పట్టుకొని వెళ్ళాలి. క్రీస్తు సంఘము అనేటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆ సువార్తను పట్టుకొని వెళ్ళాలి. ఆయన అడిగేవాడు, ఆయన మీతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, నాకు అపాయింట్మెంట్, లేకపోతే మీకు ఒక నిమిషం మాట్లాడతా, 2 నిమిషాలు మాట్లాడతా. అడిగిన తర్వాత కాదు లేదు అంటే కదా తర్వాత ప్రభువా నేను వాళ్ళ దగ్గర కూడా ప్రయత్నం చేశాను కాకపోతే నాకు దొరకలేదు అంటే న్యాయం. అసలు ఎప్పుడైనా మనం అడుగుతామా? మనమే అడగం, మనమే వాళ్ళు వినరు వీళ్ళు వినరని మనమే డిసైడ్ అయిపోతాం. ఉన్న 10 మంది అసలు మన ఎయిమే ఏంటంటే అక్కడ దాకా కూడా కాదు. మన గోల్ ఏంటంటే ఇది. అసలు క్రైస్తవ్యంలో మన గోల్ ఏంటంటే అది ఆరాధన, అంతే, అంతకు మించి ఏమీ లేదు. అని గురించి చదివేటప్పుడు నిజంగా చాలా గొప్ప గొప్ప కార్యాలు. ఇంకా ఏం చెప్పాలంటే అమెరికాలో చాలా హై క్లాస్ పీపుల్ ఉంటారు కదా. ఒకసారి ఆయన వాక్యం ఒకటి నేను చదువుతూ ఉంటే ఒక బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్ళాడు. ఆయన అంటే ప్రీచర్ని బ్యారెట్ బ్యాక్స్టర్ గారిని భోజనానికి ఆహ్వానించాడు బిజినెస్ మ్యాన్. ఆయన భోజనానికి వెళ్ళాడు. అంటే భోజనానికి వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆయన. అందుకని ప్రీచర్ని పిలిచాడు, భోజనం పెట్టాడు, భోజనం అయిపోయింది, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన రాశాడు, ఆ ఇల్లు నిజంగా హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ ఉంటారు కదా, మొత్తం అద్దాల భవనం, కింద కాళ్ళు నించునే దగ్గర నుంచి మొత్తము అంత రిచ్ ప్యాలెస్ అది. అంటే ఆయన చాలా బిలియనీర్ అట్లా అంటారు కదా, చాలా సంపాదించేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రీచర్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, బ్రదర్ నేను నా బిజినెస్ అంతా కూడా అమ్మేయాలనుకుంటున్నాను, మీ సలహా కొరకు నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. ఎందుకు అని చెప్పేసి అడిగాడు. బాగా లాభాల్లో ఉంది కదా బిజినెస్ అంటే. లేదు నేను పలానా ఆఫ్రికా దేశాల్లో మిషన్ వర్క్ కొరకు నేను సహాయం చేస్తున్నాను కదా అంటే. అవును బాగానే చేస్తున్నావు కదా. లేదు చాలు, నేను ఇంకా చేయాలనుకుంటున్నాను, ఇంకా కొన్ని దేశాలకు చేయన్నాడు. అంటే ఇంకా దేశాలకు చేస్తున్నా ఇంకా నాకు తృప్తి అనిపించడం లేదు. మరి ఏం చేస్తావు ఇప్పుడంటే, మొత్తం అమ్మేస్తాను. అమ్మేసి ఏం చేస్తావంటే నేనే మిషన్ వర్క్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే ఇప్పటి వరకు ఆయన డబ్బు ఇచ్చాడు. ఆ ప్రీచర్ అనుకున్నాడు. ఇక ఆయన అన్నాడు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదని చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు డబ్బు ఇచ్చావు, నీకు తృప్తి కలగలేదు, చివరికి నిన్ను నువ్వే ఇచ్చేసుకోవాలని అనుకుంటున్నావు, అంతే కదా. అవును, మనిషి అల్టిమేట్గా రావాల్సింది ఆ గోల్ దగ్గరికి. అంత గొప్ప గొప్ప వ్యక్తులకి సువార్తను ప్రకటించి దేవుని వైపు తిప్పాడు. ఈరోజు మనం ఎప్పుడైనా దేవుడికి అసలు డబ్బు ఇవ్వాలనుకునే వాళ్ళే లేరు, తాను ఇచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? మిమ్మల్ని బ్రదర్ కనీసం వారంలో 7 రోజులు ఉన్నాయి కదా, 7 రోజుల్లో కనీసం ఆదివారం పక్కన పెట్టి 6 రోజులు 6 గంటలు రోజుకు 1 గంట కేటాయించగలరా బ్రదర్ సువార్త కొరకని ప్రీచర్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఎంతమంది ఎస్ బ్రదర్ నా పేరు ఫస్ట్ రాయండి అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 6 రోజుల్లో రోజుకి 1 గంట మనం సువార్త పని చేద్దాం అందరం కలిసి, మీరు కేటాయించగలరా అంటే ఎస్ అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటాం మనం? మన దగ్గర డబ్బులు లేకపోవటమే కాదు, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఏమి లేదంటే టైం లేదు, ముందు టైం లేదు. ఏ దేవుడు టైంను సృజించాడో, ఏ దేవుడు టైం మనకి ఇస్తున్నాడో, ఆయుష్ మనకి ఇస్తున్నాడో, ఆ దేవునికి తిరిగి ఇవ్వటానికి టైం మన దగ్గర లేదు. ఇంకా ఆయన కోరికలు ఏమి నెరవేరుతాయి? ఆయన ఇచ్చిన 24 గంటలు చెప్పాలంటే మన భాషలో మన కొరకు రుద్దుకోవటం తప్పితే ఈ 24 గంటల్లో కనీసం నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయనకు కూడా 1 గంట నేను కేటాయిస్తానండి అనేటువంటి ఆలోచన లేదు, ఎక్కువ మందికి లేదు. ఏదో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారేమో. కానీ ఆయన కోరుకోవటం అయితే ఏం చెప్పాడంటే, ఎంతమంది కావాలి అంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఒక ఆయన అంటున్నాడు, ఇంతవరకు మనమే సరైన శిష్యులు కాలేదు, మనమేం చేస్తామని. అవును, మనసు విప్పి మాట్లాడితే అలాగనే ఉంటుంది, నిజాలు బయటకు వస్తే అలానే ఉంటుంది. ఇంతవరకు మనమే సరైన శిష్యులు కాలేదు, మనం వెళ్ళి ఇంకొకరిని శిష్యులను చేయటమా? మనమే గురువు గారిని అనుసరించడం లేదు ఇంతవరకు, ఇంకా మనమేమైనా పట్టుకొని వచ్చి అనుసరించేటట్లుగా చేస్తాం. కానీ మన ప్రభు కోరిక అయితే ఏంటంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. కాబట్టి ఈరోజు మన మీద ఒక పని ఉందా? దేవుడు మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడు అంటే కోరుకుంటున్నాడు. చాలామంది ఏదో డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారు, డబ్బు కాదు, ఆయన అంతకంటే ఎక్కువ కోరుకుంటాడు. అంటే ఎక్కువ డబ్బులు అంటారేమో, ఎక్కువ డబ్బులు ఏం కాదు, వెండి బంగారం ఇల్లు వాకిలు ఇట్లాంటివి కాదు. మన నుంచి ముఖ్యంగా ఆయన కోరుకునేది ఏంటంటే టైం. ఎందుకు ఆ టైం అంటే ఆ టైం ద్వారా కొన్ని కార్యాలు జరగాలి. మీరు ప్రపంచంలో ఏ పని జరగాలన్నా టైం ఇవ్వాలి, టైం ఇవ్వకుండా ఏం జరగదు.
మీరు ఒక టిఫిన్ చేయాలి, టైం ఇవ్వాలి ఫస్ట్. నేను టైం ఇవ్వకుండా నేను టిఫిన్ చేయాలండి అని చెప్పేసి అంటే అవుతుందా? ఒక టైంగా మీరు ఒక టిఫిన్ కావచ్చు, ఒక భోజనం కావచ్చు, ఒక పళ్ళు తోముకోవడం కావచ్చు, ఒక స్నానం, ఒక కాలకృత్యాలు కావచ్చు, ఏదైనా టైం ఇవ్వకుండా ఏం జరగదు. దేవుని కొరకు కూడా గొప్ప కార్యాలు జరగాలంటే టైం ఇవ్వకుండా ఏం జరగదు. కానీ మనం ఏం ఆశిస్తాం? పెద్ద సేవ జరిగిపోవాలి, గొప్ప సేవ జరిగిపోవాలి, ఊరంతా మారిపోవాలి. నేను మాత్రం టైం ఏమి ఇవ్వలేను బ్రదర్. టైం ఇవ్వకుండా జరిగేటువంటి 4 కార్యాలు చెప్పండి ఏవైనా మీరు. కనీసం చిన్నపిల్లోడు ఏ బి అనే 2 అక్షరాలు నేర్చుకోవాలంటే టైం ఇవ్వాలి, అంతే కదా? మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరగాలంటే టైం ఇవ్వకుండా అవుతుందా? కానీ మనం ఏమనుకుంటాం? గొప్ప కార్యాలు జరగాలనే ఉంటుంది, కానీ టైం మాత్రం ఇవ్వలేం. అంతే, చాలు. అపవాది అక్కడే ఆపేశాడు. ఎప్పుడైతే ఆ టైం ఆపేశాడో దేవుని కొరకు ఏ గొప్ప కార్యాలు జరిగేలేదు. అపోస్తుల కార్యాల గ్రంథం మనం చదివేటప్పుడు 2వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే సువార్తను అక్కడ ప్రారంభించినటువంటి వాళ్ళు 2వ అధ్యాయం మనం చదువుకుందాం. పేతురు చేసినటువంటి మొదటి ప్రసంగాన్ని విన్నటువంటి వాళ్ళు, అయా సహోదరులారా, మేమేమి చేయాలి, మేమేమి చేతుమో, మీరు సిలువ వేసిన ప్రభువునే అని చెప్పేసి అన్నప్పుడు మేమేం చేయాలి అని చెప్పేసి అడిగారు. మేమేం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ పేతురు వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాడు. 40వ వచనము, ఇంకను అనేక విధాలైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరించను. కాబట్టి చెప్తున్నాడు, గమనించండి. కాబట్టి అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ వచనం చదవండి. అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 2వ అధ్యాయం 40వ వచనం. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవుడు సంఖ్యను లెక్కిస్తున్నాడా? ఎంతమంది రక్షణ పొందుతున్నారు అనేది లెక్కిస్తున్నాడా? ఈ అంకె మనకేం చూపిస్తుంది? ఖచ్చితంగా లెక్కిస్తున్నాడు. చాలామంది బాప్తిసం పొందారని చెప్పలేదు, అనేక మంది బాప్తిసం పొందారని చెప్పలేదు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారు. ప్రతి అంకె ఒక ఆత్మను సూచిస్తూ ఉంది. ఈ 3,000 3 సున్నాలు ఉన్నాయి కదా, ఇందులో ప్రతి ఒక్క అంకె ఒక ఆత్మను సూచిస్తూ ఉంది. ఒక ఆత్మ అంటే ఈ ప్రపంచం అంతటికంటే ఎక్కువ. అందుకనే ప్రతి ఒక్కటిని దేవుడు చాలా జాగ్రత్తగా లెక్క పెడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క ఆత్మను మనం గెలిచామంటే 1 ఎకరం పొలం కంటే 10 ఎకరాల కంటే, ఇంకా చెప్పాలంటే 10 కోట్ల కంటే కూడా మనం ఇంకా ఎక్కువ సంపాదించినట్లే. ఎప్పుడైనా ఫీల్ అయ్యి ఉంటామా? మన వల్ల 10 ఎకరాలు సంపాదించడం అవుతుందో లేదు, 10 కోట్లు 100 కోట్లు సంపాదించడం అవుతుందో లేదు, కానీ ప్రపంచం అంతటి కంటే కూడా, ఈ భూమి అంతటి కంటే కూడా ఎక్కువ మనం సంపాదించగలం. ఇంకా చెప్పాలంటే 10 టైమ్స్ 100 టైమ్స్ సంపాదించగలమేమో. అవుతుందా మన వల్ల? అది ప్రపంచానికి అర్థం కాదు. 1 భూమి ఉంటే 100 భూములు ఎట్లా సంపాదిస్తావు, అంత వాల్యూ అని అంటారు. అవుతుందా అంటే, ఒకవేళ 10 ఆత్మలు కనుక మీరు సంపాదించారనుకోండి, 10 ఆత్మల విలువ ఎంత? 10 ఆత్మలు కాదు, అసలు ఈవెన్ ఒక సింగిల్ సోల్ని మీరు సంపాదించారంటే ఎంత సంపాదించినట్లు? అనంతం. మన తెలుగులో చెప్పాలంటే ఇన్ఫినిటీ అంటారు కదా, అనంతం. అసలు దానికి లెక్క ఇంతని మనం చెప్పలేము. అంత విలువైనటువంటి ఆత్మలు సంపాదించేటువంటి అవకాశం మనకుంది. ఇంకా మీరు గమనించండి, దేవదూతలకు దేవుడి పని అప్పగించలేదు. పాత నిబంధనలో హిజ్కియా దగ్గర ఒక యుద్ధం జరుగుతూ ఉంది, రెడీ టు స్టార్ట్ అనమాట, వార్ అనేటువంటిది. ఆల్రెడీ అష్షూర్ రాజు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. వార్నింగ్ ఇచ్చేసి ఇక వార్ స్టార్ట్ అవ్వాలైతే హిజ్కియా వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా చూడు ఆ సన్హెరీబు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో అని చెప్పేసి. దేవుడు ఒక్క దేవదూతను పంపిస్తే ఒక్క దేవదూత వచ్చి ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపేసి వెళ్ళిపోయాడు. తెల్లారి లేసేసరికి శవాల దిబ్బ. ఒక్క దేవదూతకి పని అప్పగిస్తే ఎట్లా ఉంది? నిజంగా ఈ కర్ణాటక స్టేట్ని ఒక్క దేవదూతకు అప్పగిస్తే వాళ్ళు రెడీగా చూస్తూ ఉన్నారు, మాకు ఇవ్వయ్యా, మాకు పని ఇవ్వు, ఆశీర్వాదం మాకు దొరుకుతుంది చెప్తూ ఉంటాడు. దేవదూతలకు లేని పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళకి లేదు ఈ అవకాశం. వాళ్ళకి గనక ఈ అవకాశం ఉంటే ఒక్కలే మొత్తం చేసేసుకొని ఇంక మీకు ఎవరికి లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని పక్కన పెట్టి ఈ మంటి దేహాలతో పని చేయించుకోవాలనే అవకాశం మనకిస్తే మనమేమంటున్నాం? నువ్వు మాకు పని ఇచ్చినా కానీ మాకు చేరాలని లేదయ్యా, మాకు వచ్చి చెయ్యాలని లేదు, మాకు జీతం పొందాలని లేదు అని అంటున్నాం.
కానీ మనం అంటాం మేము క్రైస్తవులను చాలా జ్ఞానం కలిగిన వాళ్ళమని. ఎంత జ్ఞానం మనకుంది? ఆత్మల విషయంలో మనకి జ్ఞానం లేదు, మనం ఒప్పుకోవాలి. ఆత్మల విలువ అనేటువంటిది మనకు ఒక్క రకంగా తెలిసినట్లే ఉన్నా కానీ తెలియనట్లుగా మనము వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. రోజు వరకు మీరు గమనించండి, క్రైస్తవుడైన తర్వాత మనము ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు సంపాదించి ఉంటాం? కొన్ని ప్రశ్న మరొక రకంగా అడుగుతాను. మీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని రూపాయలు సంపాదించి ఉంటారు? మీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని రూపాయలు సంపాదించి ఉంటారు? జీరో అనేవాళ్ళు చెయ్యొద్దండి. నా చదువు అయిపోయింది కానీ బ్రదర్ ఖాళీగానే పని బట్ట లేకుండానే ఉంటాను, అలాగనే ఉండాలనుకుంటున్నా, ఎప్పటికీ ఒక్క రూపాయి, ఒకటి అంటే ఒకటి కూడా నేను సంపాదించాలని అనుకోవట్లా అని ఎవరైనా చెప్తారా? పొరపాటున ఎవరైనా చెప్తారా? అవకాశం ఉన్నంత వరకు 100, 1000 ఇంకా డిజిట్స్ దాటి 1000, లక్షలు వెళ్ళిపోవాలని పరుగులు పెడుతూ ఉంటుంది మన సంతేనా? ఆత్మలు అనే విషయానికి వస్తే మీరు నమ్ముతారు నమ్మరు, బాప్తిసం పొంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా నేను ఒక్కోసారి అడుగుతూ ఉంటాను, ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆత్మలు తెచ్చి ఉంటారు దేవుని దగ్గరకు, మీరు ఎన్ని ఆత్మలు సంపాదించి ఉంటారని. కొంతమంది చూసే ప్రశ్న చాలా బాధ కలిగిస్తుంది, చెప్పే ప్రశ్న జీరో, ఎవరిని తేలేదు. కానీ వాళ్ళు ఆరాధనకు వస్తూనే ఉంటారు, ఎప్పుడు మానరు. వాళ్ళ జీవిత ఆశయం ఏంటి అంటే నేను ఆరాధించాలి. వాళ్ళ పోరాటం ఏంటి అంటే నేను లేట్ అవ్వకుండా, నేను మానేయకుండా, నాకు ఆబ్సెంట్ పడకుండా నేను ఆరాధించాలి. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆరాధనలో నాకు 100% రావాలి. రిజిస్టర్ కనుక మెయింటైన్ చేస్తే నాకు ఆరాధనలో 100% రావాలి, అంతే గోల్. ఇక్కడికి వచ్చి మళ్ళీ పెద్దగా నేర్చుకుందామని కూడా ఉండదు, వచ్చి కూర్చొని వెళ్ళాలి అంతే. నిద్రపోయినా పర్లేదు, ఆ నిద్ర ఏది ఇక్కడే పోవాలి. ప్రసంగం అప్పుడు పోయినా పర్లేదు కానీ ఆ నిద్ర ఏదో ఇక్కడే పోవాలి, కానీ ఇంటి దగ్గర పోకూడదు, నాకు 100% కావాలి. స్కూల్ పిల్లలు కనుక స్కూల్లో అటెండెన్స్ కొరకు పోరాడినట్లు ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది. ఆత్మల విషయంలో లేనే లేదు. కానీ దేవుడు ఆత్మల్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్క ఆత్మను, ప్రపంచంలో రక్షణ పొందే ప్రతి ఒక్క ఆత్మను. 2వ అధ్యాయం 47వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనము దేవుని వాక్యంలో చెప్తూ ఉంటాడు, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కొన్ని స్థానిక సంఘాల్లో మీకు బాప్తిసాలు ఎట్లా ఉంటాయి అంటే సంవత్సరానికి ఒకసారి ఉంటాయి. అవి ఏ సంఘాలని పేరు నేనేం చెప్పను, ఇయర్లీ వన్స్ ఉంటాయి. స్కూల్లో కనుక అడ్మిషన్లు సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేసినట్లు అడ్మిషన్స్ ఉంటాయి అన్నమాట స్థానిక సంఘానికి బాప్తిసాలు. కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి కాకపోయినా 2-3 సార్లు ఉంటాయి. పలానా డిసెంబర్ క్రిస్మస్ పండుగ ముందనో లేకపోతే ఆ పండుగ ముందనో బాప్తిసాలు ఓపెన్ చేస్తారు, అడ్మిషన్స్ ఓపెన్ చేసినట్టు. కానీ దేవుడు ఎట్లా కోరుకుంటున్నాడు? నేను అడుగుతూ ఉంటాను, కొన్ని స్థానిక సంఘాల్లో ఈ నెల ఎంతమంది రక్షణ పొందారంటే కనీసం ఒకటి అనైనా చెప్పేటువంటి స్థానిక సంఘాలు నేను కొన్ని చూస్తూ ఉంటాను. 1, 2, 3, 1, 2, 3, 7, 8, 9 కనీసం. కొన్ని స్థానిక సంఘాలు నేను అడిగితే ఎంతమంది ఈ నెల ఏం లేదు, వచ్చే నెల, పోయిన నెల ఏం లేదు, ఈ నెల ఏం లేదు, ఈ సంవత్సరం ఏం లేదు, పోయిన సంవత్సరం ఏం లేదు, అంతకుముందు సంవత్సరం ఏం లేదు. ఒక సహోదరుని అయితే నాకు తెలిసి 18 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఏమి లేదు. అలాంటి కొంతమంది సహోదరులు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఏమి లేదు. మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు. అని నోవాహు కూడా అలాగనే ఉన్నాడు కదా అని అనుకోవద్దు, ఇది వేరే కేసు. అంటే వాళ్ళ సువార్త ప్రకటన అనేటువంటిది ఏంటంటే వచ్చి ఆరాధన వెళ్ళే ప్రకటన, ఆరాధన చేసి వెళ్ళే ప్రకటన, ఊర్లోకి వెళ్ళి చేసే ప్రకటన కాదు. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడంటే వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయటం మాత్రం ఆయన టార్గెట్ కాదు. ఆయన టార్గెట్ ఏంటి? ఎట్లయినా పాలసీ వాళ్ళ చేత కట్టించాలి, అంతేనా? మనం కూడా మన గురి ఏమిటి? వెళ్ళానా సువార్త చెప్పానా నా డ్యూటీ అయిపోయింది అనుకోవటం కాదు. మనము ఆత్మను ప్రభువు దగ్గరికి తీసుకొని రావాలి, లెక్కలోకి రావాలి, వాళ్ళు రక్షణలోకి రావాలి. వాళ్ళు ఆ ఉద్దేశంతో కృషి చేస్తేనే సాధ్యమవుతుంది. అపోస్తల కార్యగ్రంథం మీరు గమనించండి, ఇంకా ముందుకు కనుక మనం వెళ్తూ ఉన్నట్లయితే ఇందులో సంఖ్యని ఇంకా పెంచుతూ ఉంటాడు. సంఖ్య బాగా ముందుకు మీరు వెళ్తూ ఉన్న కొద్దీ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయం 4వ వచనము, వాక్యం విన్న వారిని
వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 5,000. వేలు ఎట్లా సాధ్యమవుతుంది? అసలు అట్లా అయిద్దా ఏ ఊర్లో అయినా? ప్రశ్న. వేలు ఎట్లా సాధ్యమవుతుంది? నేను ఒకసారి ఆలోచన చేశాను. అంటే అప్పట్లో కొత్తగా అపోస్తుల కార్యాలు చదువుతున్నా. వేలు ఎట్లా సాధ్యమైద్ది అంటే పక్కనున్న బ్రదర్ చెప్తున్నాడు, వాళ్ళంతా అపోస్తులు కదా సాధ్యమైద్ది, వాళ్ళకంత పరిశుద్ధాత్మ తోడు ఉంటాడు కదా సాధ్యమైద్ది అంటే అందులోనే చెప్పేస్తున్నాడు మనం అపోస్తులం కాదు కదా మనకు సాధ్యం అవదని. అంతే కదా, వాళ్ళు అపోస్తులు కదా సాధ్యమైద్దంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు అట్లా ఆవేశపడకు, ఇది మన వల్ల ఏది కాదు, వాళ్ళ అపోస్తులు మనకు అవ్వదులే అని దాని అర్థం. కానీ నేను చరిత్రను చదువుతూ ఉంటే, మీరు అమెరికా దేశంలో కూడా అంటే జరిగిన కొన్ని యథార్థమైన సంఘటనలు జరుగుతూ ఉంటే, రీస్టోరేషన్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా దేశంలో లిటరల్గా బస్సులు కట్టుకొని మత శాఖలు కూడా సంఘాలు వచ్చి మునిగినటువంటి చరిత్ర ఉంది. బస్సులు కట్టుకొని వచ్చి సంఘాలు వచ్చి మునిగిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వందల సంఖ్యలు, వేల సంఖ్యలు మనకు కూడా ఉన్నాయి కొన్ని. నేను పొద్దున కూడా ఒకటి చెప్పాను, ఒక ఊర్లో మొత్తం స్థానిక సంఘం 150 మంది అలాగనే వచ్చి కన్వర్ట్ అయ్యారు. మొన్న మధ్య ఒక బ్రదర్ చెప్తున్నాడు, మా ఊర్లో స్థానిక సంఘం అండి మొత్తము 128 130 ఎంతో 120 130 మధ్య ఉంది, అంకే మొత్తం మేము ఒక్కసారి వచ్చి మేము మారిపోయామని. ఎప్పుడైనా మన జీవితంలో పెద్ద అంకె కళ చూస్తే ఎంత చూసి ఉంటాం? ఒకేసారి 15 మందిని, 10-15 అంతే కదా. ఎప్పుడైనా జీవితంలో అంతకంటే పెద్ద అంకె చూడాలన్న కోరికైనా ఉందా కనీసం? ఒక బ్రదర్ పాట పాడుతూ ఉంటారు, కాని పనులు ఎందుకు మనసా అని. ఎప్పుడైనా పెద్ద అంకెలు చూడాలని మనం ఎప్పుడైనా అనిపించిందా జీవితంలో? అట్లీస్ట్ కోరికైనా ఉందా? అంతేగాని లేకపోతే మనమే కాని పనులు ఎందుకే మనసా నీకు, అటువైపు ఆలోచన చేయబాకు అని మనల్ని మనమే పాట పాడి సముదాయించుకుంటున్నామా? కానీ వీళ్ళ వల్ల సాధ్యమైనవి అంటే ఒక విషయాన్ని నేను చెప్పి మీకు ముందుకు వెళ్ళిపోతాయి. ఎందుకు సాధ్యమైనవి అంటే, సాధ్యం అవటానికి కూడా సాధ్యాసాధ్యాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటది అంటే, వీళ్ళ సువార్త వీళ్ళ ప్రకటన ఎట్లా ఉండేదంటే, ఒకసారి మళ్ళీ వెనక్కి వద్దాం. ఏం జరుగుతూ ఉందంటే, ప్రతిరోజు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి ఒకసారి వెనక్కి వద్దాం. ఏం జరుగుతుంది ఆ స్థానిక సంఘంలో అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 44వ వచనము 2వ అధ్యాయము. ఆ 42 ముందు చదువుకుందాం, తర్వాత 44కి వెళ్దాం. 42 3,000 మంది చేర్చబడిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే, వీరు అంటే పైన 3,000 మంది బాప్తిసం పొందారు కదా, వీరు అపోస్తుల బోధ యందు, సహవాసం మందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండిరి. వీటిలో వీళ్ళు ఎడతెగకుండా ఉన్నారు. వీక్లీ నడిచే రైలు బండుల్లా కాదు, వారం కనబడటం కాదు. ఎట్లా ఉన్నారు వీళ్ళు? ఎడతెక్కకుండా అనే మాటను ఇంకా చాలా క్లియర్గా కింద చెప్తూ ఉంటాడు. 44వ వచనము, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకునేది, ఇదిగాక వారు తమ చరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అంటే పంచిపెట్టాల్సిన పరిస్థితి. కొందరు అంటే ఆస్తులు అమ్మేయాలని భయపడతారు. ఏం అమ్మాల్సిన పని లేదు, అమ్మటం అనేది మ్యాండటరీ కాదు, మీరు అమ్ముతానన్నా కానీ దేవుడు ఏం వద్దనడు, అమ్మి ఇవ్వటం అంటే మీ ఇష్టం, అది బలవంతం ఏమీ లేదు. అవి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి ఎందుకు వాళ్ళు అమ్మాల్సి వచ్చింది అంటే, ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చదివేటప్పుడు 2వ అధ్యాయంలో దాదాపు 15 దేశాల పైనుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. 3,000 మంది బాప్తిసం పొందారంటే అసలు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పస్కా పండుగ వచ్చి పస్కా పెంతుకోస్తు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మొదటి నెలలో. ఏటికి 3 మార్లు రావాలి కదా యెరూషలేము. అందులో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడ ఉంటారు, చాలా మంది ఉంటారు.
ఇప్పుడు మిగిలిన వాళ్ళని వదిలేసేయండి. దాదాపు ఒక 3,000 మంది బాప్తిసం పొందారు. ఇక వాళ్ళ భార్యలో పిల్లలు ఎవరో ఉన్నారు. బాప్తిసం పొందే మన వాళ్ళు ఏం చేస్తారంటే, బాప్తిసం పొందారు కదా, ఓకే బ్రదర్ వచ్చే వారం కలుసుకుందాం అంటారు ఈ సేవకులే. బాప్తిసం పొందారు కదా, ఇక వచ్చే వారం మీరు వచ్చేసేయండి ఆరాధనకు కలుసుకుందామని. మరి మధ్యలో వచ్చే వారం కనుక ఆరాధనకు వచ్చారనుకోండి, ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పలకరించి ఓకే బ్రదర్ వచ్చే వారం కలుసుకుందాం. ఎప్పుడెప్పుడు కలుసుకుంటుంటారు వాళ్ళని? పొరపాటున సేవకుడికి కొంచెం ఆసక్తి ఉండైనా సరే, ఈ మధ్యలో మరి బాప్తిసం పొందావు కదా, మరి నేను మధ్యలో వచ్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, మనం స్టడీ చేద్దామంటే సేవకుడు కొంచెం ఆసక్తిగా ఉండి అడిగిన, లేదు లేదు బ్రదర్ నాకు మళ్ళీ మధ్యలో కుదరదు, నేనే వస్తానులే ఆదివారం అంటాడు. నువ్వు ఆదివారం వచ్చేది ఏంటి మళ్ళీ ఇక్కడికేగా? అసలు నువ్వు క్రైస్తవ జీవితాన్ని గురించి ఏమి నేర్చుకున్నావు? అందుకని ఇవాళ ఎట్లా ఉందంటే, బాప్తిసం పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 25 సంవత్సరాలైన క్రైస్తవులు కూడా పెద్ద విషయాలు ఏమీ తెలియదు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అట్లా ఉండేది కాదు. ఎట్లా ఉండేదంటే మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాం. 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 44వ వచనము, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతా సమిష్టిగా ఉంచుకొనిరి. అందరూ కూడా ఏకంగా కూడుకున్నారు. 45 ఇది కాక వారు తమ చరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వీరందరూ కూడా ఏకంగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అమ్మి పంచాల్సి వచ్చిందంటే, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు ప్రపంచంలో. వీళ్ళ ప్లానింగ్ ఏంటి? పస్కాకి రావాలి, వచ్చి పస్కా తర్వాత 7 వారాలు అంటే ఒక 50 రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగ వస్తుంది. పెంతుకోస్తు పండుగ చూసుకొని ఫ్యామిలీ అంతా రిటర్న్ వెళ్ళిపోవాలి. అంటే ఈ 50 రోజులు ఉండటానికి కావాల్సిన ఖర్చులు డబ్బులు తెచ్చుకుంటారు. ఇవాళ మేము కూడా హుబ్లీ వచ్చామంటే 2 రోజులకు రెడీ అయ్యి వచ్చాం. 10 రోజులు ఉండండి బ్రదర్ అంటే అవుతుందా? అంటే ఇవాళంటే ఆన్లైన్లు కాబట్టి డబ్బులు అవి వగైరా వాటిలో ఉంటే ఏదో మేము అటు ఇటు బ్యాలెన్స్ చేయగలమేమో, కానీ అంతకుమించి అవుతుందా? అవదు కదా. వీళ్ళు 50 రోజులు ప్లాన్ చేసుకొని వచ్చారు. కానీ హఠాత్తుగా ఏమైంది? ఆ పంపబోయేటువంటి మెస్సేజ్ వచ్చేసాడు, ఆయనే క్రీస్తు. ఈ విషయాలన్నీ కూడా బోధించి వాళ్ళకి విషయాలన్నీ కూడా తెలియజేసినప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యం ప్రారంభమైందని తెలుసుకొని అందులోకి వీళ్ళు ప్రవేశించారు బాప్తిసం పొంది. ఇప్పుడు కనుక ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఖర్చులకు డబ్బులు లేవని, ఇక ఎట్లా జీవిస్తారు క్రైస్తవ జీవితం? ఎప్పటి నుంచి ఏం తెలియదు. అందుకనే వాళ్ళలో ఉన్న ఆసక్తి ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితం ఏంటో నేర్చుకోవాలి. అక్కడే ఉండిపోయారు భార్య పిల్లలతోటి. మరి ఏమి? ఇప్పుడు శరీరం సిద్ధంగా ఉన్నా కానీ నేర్చుకోవటానికి రేపటి నుంచి ఆహారం ఏంటి? అనుదిన జీవితంలో పొద్దున్న టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, రాత్రి భోజనం ఏంటి, వగైరా వగైరా ఉంటాయి కదా ఇవన్నీ కూడా. మరి ఆ ఖర్చులన్నీ ఎట్లా? అక్కడి నుంచి ఎమో చేయమంటారా? ఆ రోజుల్లో మనీ ఆర్డర్లు వగైరా, లేకపోతే కార్డులో నా బ్యాంకులో ఇవి, నా అకౌంట్లో ఇవి ఏమి కూడా లేవు. అసలు అక్కడి నుంచి పంపడానికి డబ్బే రాదు, ఇంటి దగ్గర ఎంత ఉన్నా కానీ. మరి ఇప్పుడు ఏంటి? స్థానికంగా ఉన్నటువంటి సభ్యులే చొరవ తీసుకొని వాళ్ళకున్నటువంటి ఆస్తులు అమ్మి ఈ భోజనాల కొరకు, అయ్యా అందరికీ భోజనాలు పంచిపెట్టండి అని వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారు కూడా. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఏం జరిగేదంటే, ఎవరికి తిండి లేదనుకోండి, తెల్లారికి ఉండే వాళ్ళు ఆహారం లేకపోతే, బ్రదర్ వందనాలండి పేతురు గారు, వందనాలండి యోహాను గారు, మళ్ళీ మేము వీలైతే ఇంటికి వెళ్ళి కొంచెం అమ్ముకొని మళ్ళీ వచ్చి అప్పుడు చూద్దాంలే, అంతే కదా. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కడుపు ఉంటుంది కదా. మన ఆసక్తి అనేటువంటిది ఇక్కడ కడుపులో యాసిడ్స్కి తెలియదు కదా, పూటకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ ఉండి నేర్చుకోగలిగారంటే మనం ఎవరిని అభినందించాలంటే స్థానికుల్ని. వాళ్ళు వచ్చి భోజనాలు పెడుతూనే ఉన్నారు, ఆస్తులమ్మి ఇచ్చి పెట్టిస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, భోజనాలు పెడుతున్నారు కదా అని యెరూషలేము చూసుకొని టైంపాస్ చేసుకోలేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ పని ఏమిటంటే, మళ్ళీ 44 నుంచి చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారి చరాస్తులు అమ్మేశారు. తర్వాత మనం వెళ్ళినప్పుడు స్థానికులు చేసిన దాన్ని చూస్తూ ఉంటాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇక ఇప్పుడు 47వ వచనం అన్నమాట. అనుదినము వారితో చేర్చుచుండిన. డైలీ కన్వర్షన్స్ ఎట్లా సాధ్యమైనవి అంటే, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దేవాలయంలో కూడుకొని ఇదే పని. ఇంకా మన భాషలో చెప్పాలంటే బైబిల్ క్లాసులే రోజు. ఈ రోజు బైబిల్ క్లాసులు పెట్టడం వల్ల విపరీతమైన కన్వర్షన్ వచ్చింది. ప్రశ్న, మనం ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటాం బైబిల్ క్లాసులు? ఆరాధన పక్కన పెట్టేయండి, ఇది కాకుండా మనం వాక్యం నేర్పించడానికి ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటాం? ఒక సోదరుడు చెప్తూ ఉన్నాడు,
ఈయనకు కూడా కొంచెం ఆసక్తి వచ్చి స్థానిక సంఘంలో మనం కూడా బైబిల్ క్లాసులు పెట్టి తెలిసిన వాళ్ళని వెళ్ళి బజార్లో అందరినీ ఊర్లో వాళ్ళని ఆహ్వానిద్దామంటే అందరినీ ఆహ్వానించుకొని మీరే చేసుకోండి, మేము ఆదివారం వస్తాం అంటున్నారంట. బ్రదర్, మేమేం ఆదివారం వస్తాం, ఇలాంటి ఇంట్రెస్ట్లు మీకు ఏమైనా ఉంటే మొత్తం చేయండి, మీరే చేసుకోండి. చేయగలుగుతారా? ఇది సమిష్టిగా చేయవలసినటువంటి పని. వాస్తవంగా మీరు గమనించండి, నేనున్నాను అనుకోండి, నన్ను బరువు ఎత్తమన్నారు, ఈ టేబుల్ ఎత్తమన్నారు, ఓకే ఇది కొంచెం లేసేటట్టు ఉంది కాబట్టి ఈ టేబుల్ ఎత్తగలను. ఒకవేళ ఇంకేదన్నా ఒక 100 కేజీలు ఎత్తమన్నారు అనుకోండి, ఒక్కడిని బరువు లేపమన్నారు, 100 కేజీలు లేపగలనా? ఈలోపు ఇంకొక బ్రదర్ వస్తే, బ్రదర్ నేను ఇటేపు పడతాను అటేపు పట్టండి అంటే ఓకే 100 లేపేస్తాం. ఒకవేళ 200 కేజీలు లేపాలంటే మా ఇద్దరి వల్ల కాదు. ఇంకొక 2 బ్రదర్స్ వచ్చి, బ్రదర్ తలా ఒక మూల పడదాం, 4 మూల 4 ఎత్తేద్దాం రండి అంటే అవుతుంది. ఒకవేళ 1000 కేజీలు ఉందనుకోండి, 100 మంది వచ్చి తలా ఒక పక్కన పట్టి ఎత్తేద్దాం రండి అంటే మనం ఎంత మందిని కలుస్తామో అంత ఎక్కువ పని జరుగుతుంది. ఇక్కడ మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. ఎక్కువ పని జరగకూడదు అంటే అందరూ కూడుకోకూడదు. అపవాది అక్కడ చేస్తాడనమాట పని. అమ్మో ఎక్కువ మంది కూడుకున్నారా నాకు నష్టం కలిగిద్ది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది కూడుకోకూడదు. కావాలంటే ఒకళ్ళిద్దరు కూడుకుంటే పర్లేదు, పెద్ద డ్యామేజ్ లేదు. పొరపాటున అందరూ గనక కూడుకున్నారా నేను అయిపోయినట్లే. అపవాదికి బాగా తెలుసు. మొదటి శతాబ్దంలో వాళ్ళ విజయాల వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే వాళ్ళందరూ కూడా కూడుకొని సమిష్టిగా పనిచేశారు. ఈరోజు ఏ స్థానిక సంఘం అయితే సమిష్టి పోరాటం చేస్తూ ఉంటుందో, సమిష్టిగా కలిసి పనిచేస్తుందో, ఈ ఇవాల్టికి కూడా ఆ గొప్ప కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు. ఏ స్థానిక సంఘం అయితే ఇదిగో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఈ కార్యక్రమాలే చేస్తూ ఉంటారు, ఇంకేం చేయలేరు వాళ్ళు. కాబట్టి అంతకు మించినటువంటి కార్యాలు మనం సాధించాలి, సంపాదించుకోవాలి. సంపాదించుకోవటువంటి ఇల్లు వాకిలి ఈ కాదు, ఆత్మల్ని విలువైనటువంటి ఆత్మలను మనం సంపాదించగలగాలి. కాబట్టి 3000 5000 ఏంటి వేలు అంటే దాని వెనకాల వాళ్ళ కృషి ఉంది. ఊరికినేమీ రాలేదు అదంతా కూడా. ఆత్మలు అనేటువంటివి, రక్షణ అనేటువంటిది ఊరికినే వచ్చేది కాదు. ఇందాకనే మనం చూసాం, ప్రతిదానికి కూడా సమయం కేటాయించాలి. ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తారో అంత రిజల్ట్ చూస్తారు ఎప్పుడైనా సరే. మీరు గమనించండి, రోజుకు ఒక 10 నిమిషాలు నేను కంప్యూటర్ టైపింగ్ నేర్చుకోవాలని అనుకున్నారనుకోండి. ఇప్పుడు అసలు మీకు టైపింగ్ రాదు, కీబోర్డు మీద టైపింగ్ రాదు. రోజుకి 10 నిమిషాలు మీరు టైపింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, 30 రోజుల తర్వాత ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? 30 రోజులు ముందులాగానే ఉంటారా ఏమి రాకుండా? ఖచ్చితంగా కొంత వస్తుంది. ఎట్లా వచ్చిందంటే టైం కేటాయించాం, ప్రాక్టీస్ వల్ల వచ్చింది. పోనీ రోజుకి 10 నిమిషాలు కాకుండా రోజుకి అరగంట 30 నిమిషాలు చేశారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇంకా చాలా బాగా చేయగలుగుతారు. ఎట్లా చేయగలుగుతున్నారంటే ఎప్పుడు కూడా రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఎంత సమయం కేటాయిస్తారు, 2 ఏంటంటే ఆ సమయంలో మీరు ఎంత నైపుణ్యతను ఉపయోగిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ నెంబర్ 1 రీజన్ ఏంటంటే మీరు ఎంత సమయాన్ని పెడతారు. పిల్లలు కూడా మీరు గమనించండి, 2 సంవత్సరాలు మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తానండి, నెంబర్ 1 డాక్టర్ కావాలని చెప్పేసి అడిగారు. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళి ఫీజు ఎంత అవుతుందో చెప్పండి, నేను కడతాను. 1,00,000 2 లక్షలు 100 లక్షలు మీరు ఎంత ఫీజో చెప్పండి, 2 సంవత్సరాలు మా అబ్బాయిని పంపిస్తాను, నెంబర్ 1 డాక్టర్ని చేయాలంటే చేయగలుగుతారు ఎవరన్నా? 1వ తరగతి 2వ తరగతికి నెంబర్ 1 డాక్టర్ అవుతాడా? అది సాధించాలంటే ఏం చేయాలి? ఒక 17 సంవత్సరాల టైం పెట్టాలి. 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇంటరు, తర్వాత ఒక 5 సంవత్సరాలు డాక్టరు, 17 సంవత్సరాల టైం పెట్టాలి. టైం పెడితే కానీ ఆ రిజల్ట్ చూడలేరు. మనకు బాగానే తెలుసు. ఆత్రంగా మనం 5 ఏళ్ళలో డాక్టర్ అవ్వాలి, 10 ఏళ్ళలో డాక్టర్ అవ్వాలి అని అడగడం మనకే తెలుసు కదా, అట్లా అవ్వదని. మనం ఆ టైం కేటాయిస్తాం. ఆ టైం కేటాయిస్తేనే అవుతుంది. ఒక గొప్ప రిజల్ట్ చూడాలి అంటే గొప్ప టైంని అక్కడ పెట్టాలి మనం. మరి మనం ఎంత టైం పెడుతున్నాం, ఎంత రిజల్ట్ చూడాలనుకుంటున్నాం. కొంతమందికి పెద్ద స్థానిక సంఘం పెరిగిపోవాలి, గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, మన ఊరంతా నిండిపోవాలి, సువార్తతో నిండిపోవాలి, ఈ కోరికలన్నీ ఉంటాయి. ఎంత టైం పెడతావంటే ఆదివారం కావాలంటే సాయంత్రం ఇంకో గంట వస్తాను బ్రదర్. ఏం గంటకి ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? ఏదన్నా కావాలంటే ఒక అరగంట పిలవండి వస్తాను, అరగంటకి ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? ఎప్పుడైతే గొప్ప రిజల్ట్ మనం చూడాలనుకుంటామో మనము
గొప్ప సమయాన్ని, ఎక్కువ సమయాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది. అందరం కలిసి పని చేయాల్సి ఉంటుంది, ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజుకి కూడా ఎవరైతే ఈ రకంగా అపోస్తుల కార్యాల్లో ఎట్లయితే యెరూషలేము స్థానిక సంఘం ప్రారంభమయ్యి వాళ్ళు అనుసరించిన విధానాలు, ఇవన్నీ కూడా మనం చేయగలిగిన విధానాలే, మన వల్ల కానిదేమీ లేదు. అందరం అనుకొని మనమందరం కూడుకోవటం, అందరం అనుకొని ఇలాంటి బైబిల్ స్టడీలు నిర్వహించుకోవటం, మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలవటం. ఇప్పుడు వచ్చారనుకోండి, ఒకసారి విన్నారు, 2 సార్లు విన్నారు, వాళ్ళకి కనుక దేవుని సందేశం అర్థమై వస్తామంటే వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చూడండి, ఏమి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటారు. అస్సలు లేని దానికంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే రిజల్ట్ వస్తుంది, అంతే కదా. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, ఏ పని చేసినా లాభమే కలుగున అంటాడు. 0 అయితే రాదుగా రిజల్ట్. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నామనుకోండి, ప్రభు కొరకు చేస్తూ ఉన్నామనుకోండి, మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. స్థానిక సంఘాలు పెరుగుతూ ఉంటాయి, సంఖ్యలో వృద్ధి సాధిస్తూ. ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే, దేవుడు చాలా ఆత్మలు చూడాలనుకుంటున్నాడు. ఎంతమందిని చూడాలి? మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా మీరు గమనించండి, దేవుడు సంఖ్య అనేటువంటిది ముఖ్యం. క్రొత్త నిబంధనలో చూడండి, అసలు మీరు మొత్తము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి అని అంటాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. ఆయన కోరిక ఏమో చాలా పెద్దది, మరి మన కృషి చాలా చిన్నది. ఈ చిన్న కృషితో పెద్ద కార్యాలు అవ్వవు. ఎందుకంటే దేవుడు మన చేతే, అంటే స్థానిక సంఘాలు క్రైస్తవుల చేతే ఈ పని చేయించాలనుకుంటున్నాడు, దేవదూతల చేత చేయించాలని అనుకోవటం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన. కాబట్టి చేస్తే మనమే చేయాలి. మనం చేయలేదు అంటే ఇంకెవరిని పంపించడు కూడా ఆయన, మనమే చేయాలి. కాబట్టి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అని 2000 సంవత్సరాల క్రితం చెప్పింది ఈ రోజుకి కూడా నిజమే. ఇందులో అల్టిమేట్గా ఫైనల్గా లాభపడేది ఎవరో తెలుసా? మన నిర్లక్ష్యం వల్ల, మన అశ్రద్ధ వల్ల, లేదా మనం సమయం కేటాయించకపోవటం వల్ల, మనం ఈ లోకం వైపు చూస్తూ అటు టైం పెట్టి ఇటు టైం పెట్టకపోవటం వల్ల ఫైనల్గా లాభపడేది ఎవరో తెలుసా? అల్టిమేట్గా గెయిన్ ఎవరికంటే అపవాదికి. ఆయన గెలుస్తూ ఉన్నాడు, ఆయన గెలవట్లేదు, మనమే గెలిపిస్తున్నాం ఆయన్ని. ఆయన ఏం కష్టపడి గెలవట్లేదు, మనమే ఆయన గెలిపిస్తూ ఉన్నాం. ఆయన గెలుపుకు కారణం ఒక రకంగా మనమే. మనలో ఉన్నటువంటి ఈ సమయాన్ని ఇవ్వలేకపోవటము, కృషి చేయలేకపోవటము, ఇటువంటి తదితర కారణాల వల్ల ఆయన గెలుస్తూ ఉన్నాడు. అదే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళు కనుక ఎదురై ఉంటే ఆయన ఖాళీ అయిపోయి ఉండేవాడు. మొదటి శతాబ్దంలో నిజంగా ఖాళీ అయిపోయాడు. మీరు నీరో చక్రవర్తిని, డొమిషన్ చక్రవర్తిని వచ్చినటువంటి శ్రమలు కానీ, హింసలు కానీ, వాళ్ళ మీదకు వచ్చినటువంటి ప్రాణాపాయాలు కానీ, చంపితే కూడా ఆయన గెలవలేకపోయాడు. ఈరోజు చంపాల్సిన పరిస్థితే లేదు, ఏమీ లేకుండానే ఆయనే గెలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మరలా ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అటువంటి క్రైస్తవులు కావాలి, అటువంటి ఆసక్తి కావాలి. అటువంటి ఆసక్తి, అటువంటి క్రైస్తవులు ఉన్నప్పుడు మాత్రమే మరలా గెలుపు అనేటువంటి సాధ్యమవుతుంది. అపోస్తుల కార్య గ్రంథంలోనే మనం ముందుకు వెళ్తూ మనం చదువుతూ గనక ఉన్నట్లయితే అనేకమైనటువంటి ఉదాహరణలు తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు 5వ అధ్యాయం 14వ వచనం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివేటప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు, ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షాన చేర్చబడిరి. పురుషులు స్త్రీలు అనేకులు, 3000 అయిపోయింది, 4000 అయిపోయింది, ఇప్పుడేంటి ఇంకా దాటిపోయింది. ఇంకే పురుషులు స్త్రీలు అనేకులు వచ్చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మీరు లోకంలో కూడా చూడండి, అదొక స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, అది ఒక వ్యాపారం కావచ్చు, ఏదైనా ఒక సక్సెస్ ఉంది అంటే గాల్లో నుంచి సక్సెస్ అయితే రాదు. ఎప్పుడు కూడా సక్సెస్ ఉంది అంటే దాని వెనకాల ఏముంటుందంటే ఎఫర్ట్ ఉంటుంది, కృషి ఉంటుంది. కృషి లేకుండా సక్సెస్ రాదు. అది ఎవాంజలిజంలో కూడా సక్సెస్ ఉంది అంటే ఖచ్చితంగా వెనకాల కృషి ఉంటుంది. వన్ మ్యాన్ షోలు ఎప్పటికీ కూడా అవో, ఒకళ్ళు చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా అవో. సువార్త పని అనేటువంటిది కూడా దేవుడు ఒకళ్ళకి అప్పగించలేదు. నేను తర్వాత ఒక విషయాన్ని చూపిస్తాను. అంటే మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎట్లా సువార్త పని చేశారు అంటే వాళ్ళందరూ కూడా సమిష్టిగా చేశారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి కనుక గమనించినట్లయితే అపోస్తుల కార్య గ్రంథంలోనే మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. చూడండి, 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 1, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యులు అంటే ఎవరో అనుకోవద్దు, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం చెప్తున్నాడు, మొదటి శతాబ్దంలో అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట
అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మొదటి శతాబ్దంలో ఈ పేరు ప్రారంభమైంది. ఎవరికి అంటే శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. అంటే శిష్యులు అంటే క్రైస్తవులు అనమాట. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అంటే క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉంది. దేవుడు ఏ విస్తరణ అయితే కోరుకున్నాడో వాళ్ళ ప్రతి అడుగు కూడా అటువైపే ఉంది. ప్రతి అడుగు కూడా విస్తరణ వైపే ఉంది. అందుకనే వెళ్ళిపోయారు. అంతేకాదు కింది వచనాలు మనం గమనించేటప్పుడు ఆ విస్తరణ బాగా పెరుగుతూ ఉన్నప్పుడు శ్రమలు కూడా ప్రారంభమైనాయి. అపవాదేమి చూస్తూ ఊరుకోడు, శ్రమలు కూడా ప్రారంభమైనాయి. 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యాల్లోని 1వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాల యందు చెదిరిపోయారు. బాగా ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అపోస్తులు తప్ప. అపోస్తులు మాత్రం యెరూషలేములో ఉండిపోయారు, మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారు. అంటే విశ్వాసులు అందరూ కూడా చెదిరిపోయారు. విశ్వాసులు ఏం చేయాలి, ఏం చేయగలరు పోని ముగించేసుకుందాం మనం. అసలు విశ్వాసులు ఏం చేయాలి, ఏం చేయగలరు పోని, అసలు వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు విశ్వాసులు? అందరూ కలిసి కూడుకొని ఆరాధన చేయగలరా? పాటలు, ప్రార్థన వగైరా వగైరా కార్యక్రమాలు ఓకేనండి. ఆరాధన వరకు అయితే ఓకే. అందరూ కలిసి కూడుకొని ఆరాధన చేసుకోవటం కాకుండా ఆ ఊరు, ఆ ప్రాంతాలంతా సువార్తతో నింపేయగలరా? ఆరాధన అనగానే వెంటనే చెప్పారు ఆరాధన చేసుకోగలరు, పాటలు ప్రార్థన అంతా నడిపించుకోగలరని. ఆ ప్రాంతం అంతా సువార్తతో నింపేయగలరా? ఒకసారి ప్రసంగం అన్నారనుకోండి, సేవకులు లేనప్పుడు అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు, ఎవరు ఎవరు ఎవరని. కొందరు ఆసక్తిగా చెప్తారు కానీ సేవకులు చెప్పే అంత నైపుణ్యాన్ని వీళ్ళు సంపాదించరు. చెప్తారు, నైపుణ్యం సంపాదించరు. దానికి వాళ్ళు చెప్పే ఒకే రీజన్ ఏంటంటే వాళ్ళంటే సేవకులు కదా అని అంటారు. అంటే మేము సేవకులం కాదు కాబట్టి మేము అంత చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఆ స్థాయిలో లేమని వాళ్ళే చెప్తారు. అయితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎట్లా ఉన్నారంటే, తర్వాత వచ్చిన మనం చూసినప్పుడు, ఆ కాలం ముందు యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగిన అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాల యందు చెదిరిపోయి, భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించి. 3వ వచనము, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేయుచుండెను. ఒకవైపు హింస కొనసాగుతూ ఉంది. 4వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారం చేసిరి. చెదరిపోయిన వాళ్ళు ఏం చేశారట? సువార్త వాక్యాన్ని ప్రకటించుచు. ఇంకా చెప్పాలంటే విత్తువాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభువు చెప్పాడు కదా ఒక ఉపమానం. విత్తువాడు ఏం చేశాడు? ఆయన విత్తటానికి వెళ్ళాడు. వాక్యంగా ఇక్కడ విత్తువాడు అనేటువంటిది ఎవరంటే సువార్త అనేటువంటి విత్తనాన్ని తీసుకొని విత్తటానికి వెళ్ళేవాళ్ళు. కానీ మొదటి శతాబ్దంలో ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు విత్తువారు అయిపోయారు. ఆ పనిలోకి వెళ్ళిపోయారు. ఆ పనిలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఏమైపోయింది? ఎటు చెదిరిపోతే అటు. ఇప్పుడు మనం తలా ఒక బ్యాగ్ తీసుకొని విత్తనాలు నింపుకొని మొత్తం చుట్టుపక్కల వెళ్ళి విసురుతున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? మొత్తం ఇదంతా కూడా రేపు చెట్లు వచ్చేవా? ఒక వనంలాగా అయిపోదా? భూ సంబంధమైన విత్తనాలు అయితే. అదే ఆత్మ సంబంధమైన ఈ వాక్యం అనే విత్తనం తీసుకొని అందరం సాయంత్రం అయితే నలుగురు, 4 బజార్లు, 10 మంది, 20 మంది, 40 మంది బయలుదేరి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? మొదటి శతాబ్దంలో అదే జరిగింది. ఈరోజు ఏం జరుగుతుందంటే సేవకుడు మాత్రం ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక ఏరియా వెళ్తూ ఉంటాడు. ఆయనే ఒకరినో ఇద్దరినో కన్వర్ట్ చేసుకొని వస్తూ ఉంటాడు దేవుని దగ్గరికి. కాబట్టి ఈ సంవత్సరానికి రిజల్ట్ ఎంత అంటే ఒంటరి పోరాటంలో ఒక 4, 5, ఒక 10 అంతే డిజిట్. మీకు ఇంగ్లీష్లో ఒక స్లోగన్ చెప్తారు, ఈచ్ వన్ అని. ఒక మనిషికి కనుక బోధిస్తే 40, 80 అవుతుంది, 80, 160 అవుతుంది, 160, 320 అవుతుంది. అలాగా చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మొదటి శతాబ్దంలో అలా పెరిగిపోయింది. ఇంకొక విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తులైనటువంటి పౌలు మీరు వినే ఉంటారు కదా పేరు. సువార్త ప్రయాణాలకు ఆయన వెళ్ళాడు. మొత్తము ఆసియా ఖండం దాటి యూరప్ భూ దిగంతాల వరకు మొత్తం ఊడ్చేసింది ఆయనే. కైసర్ దాకా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇందాక చెప్పాను కదా, బ్యాట్సెల్ బ్యారెట్ బ్యాక్స్టర్. వాస్తవానికి
ఆయన ఫెలిక్స్, ఫేస్తు, అగ్రిప్పరాజు వీళ్ళందరి సమక్షంలో నించొని మాట్లాడాడు కదా, ఆయనలో ఏమీ కనబట్టలేదు, కావాలంటే ఆయన వదిలేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. వదిలేయొచ్చు అని చెప్పేసి అంటే లేదు ఆయన నేను కైసర్ దగ్గర చెప్పుకుంటాను, నన్ను రోమా పంపించమన్నాడు అని అన్నాడు. వాస్తవంగా కైసర్ దగ్గర చెప్పుకుంటానని ఎందుకన్నాడు ఆయన? రిలీజ్ అవ్వాలని కోరికుంటే అక్కడే అయిపోయేవాడు. ఈయన కోరిక ఏంటి? దొరికింది అవకాశం, అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్పాలి. ఫెలిక్స్కి చెప్పాడు, ఫేస్తుకు చెప్పాడు, అగ్రిప్పకు చెప్పాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? జడ్జిలందరికీ చెప్పాడు. మన భాషలో చెప్పాలంటే ఏ జడ్జి ఎదురుగా కేసు వస్తే ముందు ఆ జడ్జికి వాక్యం చెప్పటం. ప్రపంచాన్ని ఏలేటువంటి కైసరికి వాక్యం చెప్పాడు ఆయన. నిజంగా దేవునికి అలాంటి వాళ్ళు నలుగురు దొరికితే చాలు, మొత్తము భూమిలో ఉన్నటువంటి అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఈరోజు ఎట్లా ఉంది? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎవడండి వచ్చి వాక్యం చెబుతాడు? ఎవడో ఒకడు రావాలంటున్నాడు. ఎవరు రావాలి? నేను అడిగాను, ఎవరు రావాలి? పైనుంచి ఎవరన్నా రావాలా? మరి ఎట్లా రావాలి? ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు సువార్త అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్ళాలి, సంపన్న వర్గాల దగ్గరికి వెళ్ళాలి కదా, ఎట్లా వెళ్తుంది? నిజంగా వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సువార్త వినకుండా, ఎప్పుడూ అసలు సత్యం తెలియకుండా అట్లా చచ్చిపోవటమేనా? సరే, వాళ్ళు మారతారా, లోబడతారా లేదా తర్వాత విషయం. కనీసం జీవితంలో ఒక్కసారి వాళ్ళ చెవుల్లోకి 1 నిమిషమో 2 నిమిషాల్లో సువార్త అయితే, దేవుని సందేశం అయితే వెళ్ళింది అనే విధంగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఒకసారి కొందరు ఉంటారు, బ్రదర్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఎవరైతే బాగా చెప్తారు, మీరు రండి, వాళ్ళు రండి, వీళ్ళు చేయలేకపోయినా ఒక విషయం చెప్పి ముగించేస్తాను. క్రీస్తు ప్రభు ఒకసారి భోజనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు, కానీ ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దాన్ని గుర్తించి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? 5,000 మందికి చేపలు అక్కడ భోజనం పంచుతాడు కదా. వాస్తవంగా అక్కడ క్రీస్తు ప్రభు దగ్గర ఏమి లేవు, అపోస్తుల దగ్గర ఏమి లేవు. ఒక చిన్న కుర్రవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తెచ్చినప్పుడు పంచారు. ఆయన దగ్గర ఉన్నాయని గుర్తించింది ఎవరు? ఎవరి దగ్గర లేవు అని 12 మంది ముఖాలు చూసుకుంటున్నారా? ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఆంద్రియా. వెళ్ళిపోయి ఒక కుర్రోడు, మీరు బైబిల్ భాషలో కనుక చూసినట్లయితే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని అంటాడు. మీరు చదివారా? ఏంటి దాని అర్థం? ఎల్కేజీ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, ఎంత క్యారేజీ కట్టి పంపిస్తారు? ఫుల్ మీల్స్ పార్సిల్ కట్టి పంపిస్తారా? ఎంత ఉంటుంది వాళ్ళ క్యారేజీ? ఎప్పుడైనా చూసారా ఎల్కేజీ పిల్లల క్యారేజీ? చిన్న చిన్న క్యారేజీలు ఉంటాయి కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఒక లంచ్ బాక్సు, చిన్న పిల్లవాడి లంచ్ బాక్స్. అది చిన్న పిల్లవాడిది చిన్న లంచ్ బాక్స్. ఆ చిన్న లంచ్ బాక్స్ని తీసుకుని వచ్చి ప్రభు దగ్గర పెట్టాడు. అయ్యా ఇది ఉందని, చాలు, దీంతోనే అద్భుతం చేద్దాం. నువ్వు చిన్నది పెడితే చాలు, మిగిలింది ప్రభు చూసుకుంటాడు. చిన్న సోర్స్ ఉంటే చాలు, ప్రభు దాన్ని ఉపయోగించుకోగలడు. కానీ ఆ చిన్న సోర్స్ కూడా మనం పెట్టడం లేదే. ఎవరు చేయగలరు అంటే 12 మందిలో ఒక్క ఆయన మాత్రం వెళ్ళి అట్లీస్ట్ ఒక చిన్న సోర్స్ని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టాడు, చాలు. మొత్తం 5,000 మందికి ఆ చిన్న సోర్స్ నుంచి భోజనం పెట్టాడు. ఈరోజు మనం కూడా మన ప్రభు దగ్గర చిన్న సోర్స్ను కనుక పెడితే చాలు, ఆయన ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. రోజు మనం గమనించినప్పుడు చదివే అపోస్తుల కార్యాల్లో మొత్తం బూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను నింపినప్పుడు అదంతా కూడా దేవుని శక్తి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మంటి దేహాలను పెట్టారు, వాళ్ళ సమయాన్ని పెట్టారు, ఆ చిన్న సోర్స్ను తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు, అద్భుతాలు దేవుడు చేయించాడు. ఈరోజు మనం కూడా స్థానిక సంఘాలు సంఖ్యలో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత సంఖ్య అంటే ఎంతమంది కావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, సమస్త జనం నాకు శిష్యులుగా చేయండి. ఈరోజు మనం కాదు మన వల్ల అవ్వదు, మనకి ఎదురు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ పరిస్థితిలో కొంతమంది ముందే చెప్తారు, బ్రదర్ మా ప్రాంతాల్లో అవ్వదండి, ఎక్కడైనా అవుతుందేమో కానీ మా ఏరియాలో అవ్వదండి, ముందే వీళ్ళు చెప్తారు. ఎందుకు అవ్వదు? సీఎం పంపించినా అవదా అంటే? ఆ సీఎం పంపిస్తే ఎందుకు అవ్వదండి, ఆయన పంపిస్తే బ్రహ్మాండంగా అయింది. మరి అంతకంటే గొప్ప ఆయన క్రీస్తు ప్రభు పంపాడుగా మనల్ని. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి అంటున్నాడు. సర్వాధికారి పంపిన అవదా?
మనమే ఫీల్ అవ్వట్లేదు వెళ్తే అవ్వదని, కానీ మనం చేయటం కనుక మొదలు పెడితే చాలా గొప్ప కార్యాలు అవుతాయి. మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు సువార్త ప్రయాణానికి వెళ్ళాడు కదా. 1వ ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం, రోమా ప్రయాణం, పంపింది అంతియోకయ సంఘం అని చదువుతాం కదా. ఒకసారి అపోస్తుల కార్యాలు చదవండి. అంతియోకయ స్థానిక సంఘం ఎట్లా ప్రారంభమైందంటే ఈ చెదిరిపోయిన వాళ్ళు వెళ్ళి వాక్యాన్ని వితితే ప్రారంభమైన ఒక స్థానిక సంఘం చివరికి ఒక గొప్ప యోధుడిని సువార్త కొరకు పంపించగలిగింది. ఈ చెదరిపోయిన వాళ్ళే వెళ్ళి ఆ విత్తనాలు వేయకపోతే అంత్యోకయ స్థానిక సంఘం లేదు, అక్కడి నుంచి పౌలు గారి ప్రయాణం లేదు, అక్కడి నుంచి సువార్త ప్రపంచానికి కూడా లేదు. అంటే చెదరిపోయినటువంటి వాళ్ళను చిన్న సోర్స్ని దేవుడు ఎంత గొప్పగా ఉపయోగించాడు. మన పని ఏమిటి అంటే విత్తటం విత్తటం విత్తటం. మీరు కూడా స్థానిక సంఘము మీరు ఖచ్చితంగా మొట్టమొదట కేటాయించాల్సింది ఏమిటి అంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఒకటి. రెండవది, ఎంతమంది ఎక్కువ మందిని కలవగలుగుతామో అన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఒకళ్ళు ఇద్దరితో పెద్ద పెద్ద బరువులు లేపాలంటే అవ్వదు. మీరు బాగా గమనించండి. 100 కేజీలు నేను ఒక్కడనే తిప్పలు పడుతున్నాను అనుకోండి, నా వల్ల పెద్దగా కదలదు, ఇంకా కావాలంటే నా నడుము కూడా పడుతుంది, అంతే కదా. అదే 100 మంది నలుగురు వస్తే ఈజీగా ఒక్క చేతితో అలా ఇసిరేసి వెళ్ళిపోతారు, ఎవరికి పెద్ద కష్టం ఉండదు. అదే 100 కేజీలు 10 మంది వస్తే తలా ఒక చివర పట్టుకుంటే చాలు, ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే మనం ఒక్కలమే కష్టపడి చేసే పని ఎంత ఎక్కువ మంది ఉంటే అంత సులువుగా చేయగలం, అంత ఎక్కువగా చేయగలం, ఎవరికి కూడా భారంగా ఉండదు నిజంగా. కాబట్టి సువార్త పనిలో మనం కేటాయించవలసింది ఏమిటంటే దేవుని యొక్క కోరికను నెరవేర్చాలి అంటే ఒకటి, మొట్టమొదటిది మనం సమయం కేటాయించాలి. ఖచ్చితంగా మీరు మీ టైంని చాలా జాగ్రత్తగా మీరు కేటాయించుకోండి. దేవునికి ఎంత టైం ఇవ్వగలుగుతారని దేవుని భాగ్యం. డబ్బు ఇవ్వటం, అవి ఇవ్వటం, ఇవ్వటం అంత తర్వాత, ముందు దేవుని కొరకు ఫస్ట్ టైం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. రెండవది, మనం అందరం కలిసి పని చేయటం నేర్చుకోవాలి. మన ఏమిటి అంటే ఆత్మలు ఆత్మలు ఆత్మలు. ఎంతమంది అంటే సమస్త జనులు ఆత్మలు. ఏ ప్రాంతానికి కూడా పలానా దగ్గరికి మేము వెళ్ళలేము అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. యెహోవా వీడు చూచున్నట్లు వీడు కన్నులు తెరువు అని ఎవరో వచ్చి మన గురించి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మన వల్ల కాదు అని అనుకోవద్దు. ఎందుకంటే మన వెనకాల ఉన్నటువంటిది ఎవరు అంటే సర్వాధికారి ఆయన ఉన్నాడు. మన తల వెంట్రుకలనే లెక్కించబడ్డే ఎవ్వరూ మనల్ని ఏమి చేయలేరు. ఎవరైనా మనల్ని ఏమి చేయలేరు. అంటే చేయలేరు అని చెప్పేసి మనం నీతి తప్పి ప్రవర్తిస్తే కాదు, మనం దేవుని పని కొరకు యథార్థంగా ముందుకు గనక వెళ్ళినట్లయితే దేవుని కాపుదల ఉంటుంది, మనకి ఏమీ కూడా కాదు. ఒకవేళ అవ్వటమే దేవుని చిత్తం అయితే అవుతుంది, అంతే. మనం భయపడాల్సింది ఏమీ లేదు. షడ్రకు మేషకు అబేద్నెగో చెప్తూ ఉంటారు, మా దేవుడు విడిపింప సమర్థుడు. ఒకవేళ ఆయన విడిపించకపోయినా, ఆయనకైతే ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ ఆయన చిత్తం మమ్మల్ని విడిపించడం కాకపోతే, ఒకవేళ విడిపించకపోయినా నీ బొమ్మకైతే మొక్కం రాజా. కాబట్టి మన దేవుడు చేయగలడు. ఒకవేళ చేయకపోవటం ఆయన చిత్తమైన దేవాస్తోత్రం అంతే. కాబట్టి గొప్ప కార్యాలు మనం చేయడానికి మనం అందరం కూడా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విస్తారమైన కోత, పనివారు చాలా కొద్దిగా. ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు, ఏంటండి మరి మీరు ఇప్పుడు దాకా క్రీస్తు సంఘాలు ఎక్కడ ఉన్నాయి, ఇంత సత్యం అని అంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఈవేళ కొన్ని ప్రాంతాల్లో వింటూ ఉన్నాం. ఈవేళ కూడా అబద్ధాన్ని అరిచి చెప్తున్నారు, 100 మంది సంఖ్యలో ఉంటారు. సత్య సంఘం అంటే ఎంతమంది కనబడతారు? కొద్ది 10 మంది 15 మంది ఎట్లా కనబడుతున్నారు. ఒక రకంగా జనాలకి ఏంటంటే అసలు ఇది సత్యమేనా అన్న భావన కూడా ఉంది, ఏది బయట నుంచి వినకుండా సంఖ్యను బట్టి చూసే వాళ్ళకి. కాబట్టి ఆ అవకాశం మనం ఇవ్వగనేకూడదు. అపవాది గెలుస్తున్నాడంటే ఆయన కష్టపడి గెలవట్లేదు, మనమే ఆయన గెలిపిస్తున్నాం. మనం టైం కేటాయించకపోవటం వల్ల, మనం పోరాడకపోవటం వల్ల. కాబట్టి మనం మన ప్రభువుని గెలిపించాలి, అంతేగాని మనం అపవాదిని గెలిపించేటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని, మన స్థానిక సంఘాలను దీవించును గాక. రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి కృషి చేసి ఇక్కడి నుంచి ఎంతవరకు విస్తరిస్తారు అనేటువంటి దాన్ని మీరు ఎంచుకోండి. 2021 సంవత్సరం సెప్టెంబర్లో ఉన్నాం కదా, లెక్కేసుకోండి. ప్రతి నెల కూర్చొని లాస్ట్ మంత్ మన ప్రోగ్రెస్ ఏంటి, పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పంపిస్తారు కదా, నెల చూస్తాం కదా మార్కులు ఎట్లా వస్తున్నాయి. మన స్థానిక సంఘం కూడా కూర్చొని చూసుకోండి, అందరూ కూడా పురుషులు కూర్చొని లాస్ట్ మంత్ మన ప్రోగ్రెస్ ఏంటి, మళ్ళీ ఒక నెల అయిపోతే మన ప్రోగ్రెస్ ఏంటి, మొత్తము షీటు మీద వేయండి. గ్రాఫ్ అసలు పెరుగుతుందా, ఇట్లా ఫ్లాట్గా వెళ్తుందా. లాస్ట్ వీక్ ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, పెరగటం ఏంటంటే పడిపోతుంది, ఉన్నోళ్ళు కూడా సంఘానికి రావట్లేదని. అది గ్రాఫ్ పడిపోతుందా అనేటువంటిది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒకరోజు తీర్పులు ఎట్లాగూ దేవుడు అడుగుతాడు. ముందే మనం కనుక చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసి మనం గొప్ప జీతాన్ని దేవుని దగ్గర సంపాదించవచ్చు. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.